మనసు పాడింది సన్నాయి పాట 6వ భాగం. చనిపోయింది నిర్మత కాదని శర్మద అని యశోమిత్రకి, నీనాకి, అభిలాష్కి అందరికీ తెలిసిపోతుంది. అభిలాష్తో మాట్లాడమని రహస్యంగా ఏర్పాటు చేసినా కూడా శర్మద ఒప్పుకోదు. కథ కొనసాగుతుంది. రోజులు గడిచిపోతున్నాయి. 14 ఏళ్ళు నిండాయి కనకానికి. కానీ 16-17 ఏళ్ల పిల్లలా కనిపిస్తుంది. అంత ఎత్తుగా బొద్దుగా ఉంటుంది. ఒకసారి చూస్తే మళ్ళీ తిరిగి చూడాలనిపించే అందం, ఆకర్షణ రెండూ ఉన్నాయి ఆమెలో. ఇంట్లో పరిస్థితి ఏమీ మారలేదు. అనసూయ ఏడుపులు, బ్రతిమాలడాలు, తిట్లు, దెబ్బలు తినటం అన్నీ యథాప్రకారం అలాగే సాగిపోతున్నాయి. పువ్వు పువ్వుకి ఎగిరే భ్రమరమే అయ్యాడు సారథి. వయసుతో పాటు అందం, ఆకర్షణ మరింత పెరిగాయనే చెప్పాలి. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న కనకం పక్కనే సైకిల్ బెల్ వినిపించి ఉలిక్కిపడి ఆగిపోయింది. హలో కనకం, ఏమిటంత దీర్ఘాలోచన? ఇందాకటి నుంచి బెల్ కొడుతుంటే ఇప్పటికీ తల తిప్పి చూశావు. సైకిల్ దిగి పక్కనే నడక సాగించాడు మహేష్. ఎందుకు బెల్ కొట్టడం ఇందాకటి నుంచి? రోడ్డంతా ఖాళీగా ఉంది. నేను ఈ మూలెక్కడో నడుస్తున్నాను. నీ దోవన నువ్వు పోవచ్చుగా. రోడ్డంతా ఖాళీగా ఉంది కాబట్టే నీ పక్కగా వచ్చి బెల్ మోగించాను. రోడ్డు మీద వాళ్ళు వీళ్ళు ఉంటే నా దోవన నేను పోవలసిందేగా. టక్కున జవాబు చెప్పి చిలిపిగా నవ్వాడు. నడుస్తూనే మహేష్ మొహంలోకి ఒక్క క్షణం చూసింది. చాలా అందంగా ఉంటాడు మహేష్. పైగా డబ్బున్న వాళ్ళబ్బాయి. కాలేజీలో చదువుతున్నాడు. తమ ఇంటి పక్క వీధిలోనే వాళ్ళ ఇల్లు. ఈ మహేష్ తనతో మాట్లాడటం చూస్తే వాడితో మాట్లాడావంటే వీపు విరగ్గొడతానంటాడు నాన్న. ఎందుకో మరీ తెలియదు. అదే ఒకసారి అమ్మని అడిగితే పరాయి మగపిల్లలతో నీకు మాటలెందుకని మీ నాన్నగారి ఉద్దేశం అంది. మరి నాన్న, తనకి నీతి పాఠాలు చెప్పే నాన్న పరాయి ఆడవాళ్లతో? చిచి, ఈ పెద్దాళ్ల మాటలు మన్నించనవసరం లేదు. కనకం, ఏమిటి ఆలోచిస్తున్నావు? అదోలా ఉన్నావెందుకు? నేను నీతో మాట్లాడడం తప్పేమోనని. ఎందుకంటే నేను ఆడపిల్లని కదా. పకపకా నవ్వాడు మహేష్. అయితే నువ్వు మా కాలేజీ అమ్మాయిల్ని చూస్తే ఏమనుకుంటావో ఇక? ఏం, అమ్మాయిలు అబ్బాయిలు కలిసిపోయి కబుర్లు చెప్పుకుంటాం. మరి మా నాన్న నేను ఎవరన్నా మగపిల్లలతో మాట్లాడడం చూస్తే ఆ రోజు నా మీద తారా జువ్వలా లేస్తాడెందుకు? అమాయకత్వం చిందులేసింది కనకం కళ్ళల్లో. ఏదో సామెతుంది చూడు, చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి. అలా ఉంది మీ నాన్న సంగతి. కనకం మొహం ఎర్రబడింది. తలదించుకుంది. కనకం, పద, కాసేపు అలా పార్క్లో కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. ఆశగా చూశాడు మహేష్. నడుస్తున్నదల్లా చటుక్కున ఆగిపోయింది కనకం. వెళ్ళాలా వద్దా? కళ్ల ముందు తండ్రి కనిపించాడు. రోజురోజుకి పెరిగే ధరల్లా తండ్రి మీద కోపం, అసహ్యం మండిపోతున్నాయి. మరింతగా ఆ కోపం చూపించుకునే మార్గం ఇదొక్కటేగా తోచింది. ముందుకు పడిన జడని విసురుగా వెనక్కి విసిరింది. పద అంది యుద్ధానికి బయలుదేరబోతున్నట్టు. పార్క్లోకి వెళ్ళి కూర్చునేదాకా తన ఆలోచనలో తనుండిపోయింది కనకం. తమ కాలేజీ బ్యూటీ కూడా కనకం ముందు తీసికట్టే అనిపించింది మహేష్కి. చూపులతోనే ఆమె అందాన్ని తాగేస్తూ చెయ్యందుకున్నాడు చనువుగా. ఏది నీ చెయ్యి, జ్యోతిష్యం చెప్తాను. నీకు తెలుసా చెప్పడం? సంబరంగా చూసింది. అరచేతిలో వేలితో మృదువుగా రాశాడు. ఇదిగో ఈ గీత నువ్వు చాలా అందగత్తెవని చెప్తోంది. ఈ గీత నువ్వు చాలా బుద్ధిమంతురాలవని చెప్తోంది. ఈ గీత మీ అమ్మా నాన్నలకి నువ్వు ఒక్కతివే కూతురు అని చెప్తోంది. సీరియస్గా పోజు పెట్టి చెప్పడం ప్రారంభించాడు. కిలకిలా నవ్వుతూ చేతిని వెనక్కి లాక్కుంది కనకం. ఛ పో, ఇదా నీ జ్యోతిష్యం? ఏం, నేను బాగా చెప్పడం లేదా? పోనీ ఇంకా బాగా చెప్పనా? నువ్వంటే ఒక అబ్బాయికి చాలా ఇష్టం. నిన్ను ప్రేమిస్తున్నాడా అబ్బాయి? అతని పేరు మహేష్. కనకం చెంపల్లో ఎర్ర గులాబీలు పూశాయి. చూపులు నేలను తాకాయి. అవసరం లేకపోయినా చెయ్యి పదే పదే ఓణీ కొంగుని సర్దింది. ఆ రోజు నుంచి కనకం రహస్యంగా మహేష్ని కలుసుకోవడం మొదలుపెట్టింది. అతనితో గడిపిన ఆ కాసేపు మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఇంట్లో ఉన్నంతసేపు అమ్మ బాధపడటం, ఏడవడం, నాన్నని గురించి ఏదో సణుగుతూ ఉండటం ఇవేగా చూడాలి, వినాలి. నాన్న మీద తనకి కలిగే కోపాన్ని బలవంతాన అణిచిపెట్టుకోవాలి లోపల. ఇంత మానసిక సంఘర్షణకి తట్టుకోలేని చిన్న వయసులో ఉన్న తన మనసు తనకి తెలియకుండానే మహేష్కి మరింత చేరువవడంలో ఆశ్చర్యం లేదు. అతని చేరువలో అదో తృప్తి. అతను చెప్పే కాలేజీ కబుర్లు మరీ మరీ వినాలనిపిస్తోంది. ఓ 2 ఏళ్లు గడిచేటప్పటికీ లోకజ్ఞానం కాస్త సంపాదించుకుంది కనకం. మహేష్ కాలేజీ చదువు పూర్తవడం, ఏవో కారణాల వల్ల వాళ్ళు వేరే ఊరెళ్ళిపోవడం జరిగింది. ఆ ఊరి నుంచి మకాం ఎత్తిపెట్టేస్తున్న విషయం మాట మాత్రంగానైనా పొరపాటునైనా మహేష్ చెప్పకపోవడంతో
వాళ్ళు వెళ్ళిపోయాక కానీ తెలియలేదు. కనకానికి చాలా బాధపడింది తెలిసాక. మహేష్ అసలు రంగు ఇదన్నమాట అనిపించింది. పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటానని అతనెంతో తీయగా కబులు చెప్పగానే నమ్మేసినందుకు ఏడుపొచ్చిందిప్పుడు. నాన్న మీద కోపంతో కావాలని తను మహేష్తో స్నేహం పెంచుకొని అతనితో తిరిగిన మాట నిజమే. కానీ రాను రాను అతని మీద ఇష్టం, ప్రేమ, అభిమానం పెరిగి మనసులో అతన్నే ప్రతిష్ఠించుకుంది. కానీ చివరికి జరిగిందేమిటి? మహేష్ మాటలన్నీ పై మాటలని అర్థమయ్యేసరికి ఆలస్యమైపోయింది. అతను ఊరు నుంచే వెళ్ళిపోయాడు, ఒక్క మాటైనా చెప్పకుండా. మొదట్లో ఎంతో బాధపడిన మహేష్ గురించి తరువాత వేదాంతిలా నవ్వుకుంది. ఆ 16 ఏళ్ల వయసులోనే కనకం. మహేష్ వెళ్ళిపోయాక మరో అబ్బాయితో స్నేహం చేసింది. అతని తర్వాత మరో అబ్బాయి. అలా అలా తల్లి గోల పెడుతూనే ఉండేది. ఎక్కడికి వెళ్ళావే అనో, ఇంత ఆలస్యం అయిందేమిటే అనో. స్నేహితురాలింట్లో కూర్చున్నానని తేలిగ్గా అబద్ధం చెప్పేసేది. అబద్ధం చెప్తున్నందుకు బాధగానే ఉన్నా తండ్రి మీద ఆ విధంగా కక్ష తీర్చుకుంటున్నానని తృప్తి పడేది మనసులో. తన కోరిక తీరేలా ఒకరోజు తండ్రి కంటపడింది సినిమా హాల్ దగ్గర. అప్పటి తన స్నేహితుడు ఆనంద్తో కలిసి. ఆ సమయంలో ఆయన పక్కన ఉందొక ఆవిడ. మనిషి బాగానే ఉంది, కొత్త శాల్తీ అన్నమాట. నవ్వుకుంది లోపల. తననే పట్టి చూస్తున్న కూతుని చూసి కాస్త ఇబ్బందిగానే అనిపించింది సారథికి. కానీ అంతలోనే బుస్సున పొంగుకొచ్చింది మగవాడన్న అహంకారం. తండ్రి చూస్తున్నాడని కావాలనే ఆనంద్ చేయి పుచ్చుకొని దాదాపు అతని మీద పడిపోతున్నట్టే అతన్ని ఆనుకుని నడిచింది. ఇంటికి వెళ్ళాక తండ్రి ఏమడుగుతాడో, తనేం బదులు చెప్పాలో ఆలోచించుకుంటూ కూర్చుంది హాల్లో సినిమా చూడకుండా. ఆ రోజు రాత్రి ఏమీ మాట్లాడలేదు సారథి. ఎప్పుడు ఇంట్లో సాయంత్రాలు గడపనివాడు ఆ మర్నాడు ఇంట్లోనే ఉండిపోయాడు, బయటికి ఎక్కడికి వెళ్లకుండా. పైగా జేబులోంచి ఓ 5 రూపాయలు తీసి భార్య చేతికిచ్చాడు. ఆ మధ్య నాకు ఒంట్లో బాగుండనప్పుడు కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నావుగా, ఇందా ఈ డబ్బు తీసుకొని గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టిరా. ఆశ్చర్యపోయింది అనసూయ. నమ్మలేనట్టు చూస్తూ ఆ డబ్బందుకుంది. దేవుడు లేదు, దయ్యం లేదు, పొమ్మనే భర్త గుడికి వెళ్ళి రమ్మనడం. ఎంతో అడిగితేనే కానీ, ఎన్నిసార్లు అడిగించుకుంటేనే కానీ ఇంటి ఖర్చులకైనా పైసా విడవని భర్త తనంతట తానుగా 5 రూపాయలిచ్చి గుడికి వెళ్ళి రమ్మనడం వింతగానే ఉంది. మరి ఆలస్యం చేస్తే ఆయన గారి మనసు ఎక్కడ మారిపోతుందోనని త్వరగా తయారై బయలుదేరింది. భార్యని అలా వెళ్ళనిచ్చి లోపలి గదిలోకి చూస్తూ గద్దించినట్టే పిలిచాడు. కనకం, కనకం. అంతా గమనిస్తూనే ఉంది కనకం. ఆ మాత్రం తండ్రి ప్రవర్తన అర్థం కాకపోలేదు. గదిలోంచి ఇవతలకొచ్చి ఏమిటన్నట్లు నిరసనగా చూసింది. వాడెవడు నిన్న నీతో? పెద్ద పులిలా గాండ్రించాడు. ఆవిడెవరు నిన్న నీతో? కనకం పళ్ళు నూరాడు సారథి. మాటలు జాగ్రత్తగా రాని. చాలా జాగ్రత్తగానే రాణిస్తున్నానే, దాన్ని అది అనలేదు, ఆవిడ అన్నాను. నువ్వే వాడు వీడు అంటున్నావు. అమాయకురాల్లా మొహం పెట్టింది. అసలు నిన్ను వీధిలో అడుగు పెట్టనీయకుండా ఇంట్లోనే కట్టిపడేయాలి. వయసులో పెద్దవాడివి, నీకే జీవితం ఎంజాయ్ చేయాలని ఉంటే చిన్నదాన్ని నాకెంత ఉండాలి మరి? అయితే ఆడపిల్లవి ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా? నీతో తిరిగే ఆ ఆవిడ ఆడదేగా, ఆ సంగతి మర్చిపోకు. మాటకి మాట సమాధానం చెప్పడం బాగానే నేర్చావులే. ఇన్నేళ్ల సంసారంలో మీ అమ్మే నాకెప్పుడు ఇలా సమాధానం చెప్పలేదు. నేను ఆవిడకి ఒక్కతే కూతుర్ని కాదు. నేను ఆవిడకొక్కతికే కూతుర్ని కాదు, నీకు కూతుర్నే. బుద్ధుల్లో తల్లి పోలికల కంటే తండ్రి పోలికలే ఎక్కువ వచ్చినట్టున్నాయి నాకు. నెత్తి బాదుకోవాలనిపించింది సారథికి. పొగరు ఎక్కువైంది నీకు. వాడెవడు? ఆ తిరుగుళ్ళేమిటి? దీనికి సమాధానం కావాలి నాకు. నాకింకా పెళ్లి కాలేదు. అతన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. అతను నా కాబోయే భర్త అని చెప్పుకోవచ్చు. కానీ నీకు పెళ్ళయింది. కట్టుకున్న భార్య కళ్ళ ముందు బతికే ఉంది. అటువంటి నువ్వు ఎవరితోనో తిరిగితే ఆవిడెవరని అడిగితే ఏమని చెప్పుకోగలవు సంజాయిషి? కంగు తిన్నాడు సారథి. ఇది పిల్ల కాదు, పిడుగే. కోరి పిడుగు దెబ్బ తెచ్చుకున్నాడు తనంతట తానే నెత్తిమీదకి. కానీ దీనికి భయపడినట్టు కనిపించకూడదు. కనిపిస్తే ఇంకేమన్నా ఉందా? బింకంగా నిలబడ్డాడు. కళ్ళల్లో కోపం చూపించే ప్రయత్నాలు బాగానే చేశాడు. కనకం పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు? నాకంటే వయసులో పెద్దయినంత మాత్రాన గౌరవించను నేను. నాకంటే బుద్ధుల్లో పెద్దయితేనే గౌరవిస్తాను. చిచి, ఇంత బరితెగించిన కూతురు ఎవ్వరికీ ఉండదు. యథారాజా తదా ప్రజ. అది మర్చిపోతే ఎలా? భుజాలెగరేసి నవ్వింది. ఆ నవ్వులో హేళన ఉంది. తండ్రి మీద అసహ్యం ఉంది, కక్ష ఉంది, కోపం ఉంది. ఒక్క క్షణమాగి గొంతు సవరించుకుంది. నీకు నేను ఒకందుకు కృతజ్ఞురాలిన్నానా? నీ మీద కక్షతో, అమ్మ మీద జాలితో, నీ తప్పు తెలియాలని పంతంతో మహేష్ వెంట తిరిగాను.
అతను నన్ను పెళ్లి చేసుకుంటానంటే నిజమని నమ్మాను. కానీ ఏదో ఓ రకంగా నీకు గుణపాఠం నేర్పాకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని త్వరగా నా మెళ్ళో 3 ముళ్ళు వెయ్యమని బలవంత పెట్టలేదు మహేష్ని. అతనికది మంచిదైంది. సరే, చెప్పా పెట్టకుండా ఓ రోజు ఈ ఊరు నుంచే చెక్కేశాడు. నా తండ్రిని మించిన వాడే అవుతాడు మహేష్ అని అప్పుడు అర్థమైంది నాకు. మహేష్ వెళ్ళిపోయాక మరో సురేష్, మరో రమేష్, అలా అలా ఇప్పుడు ఆనంద్. నాకు ఈ లైఫ్ ఎంత బాగుందనుకున్నావు? నేను నీ అడుగుజాడల్లో నీ కూతుర్లా నడుస్తున్నందుకు సంతోషించక బాధపడతావెందుకు? ఒక్కొక్క మాటలోనూ తండ్రి మీద తనకున్న కసినంతా కక్కింది కనకం. చెళ్ళున చెంపదెబ్బ కొట్టినట్టయింది సారథికి. నోట్లోంచి మాటే రాలేదు. ఏం జవాబు చెప్పాలి? గిరుక్కున వెనక్కి తిరిగి చెప్పులు తొడుక్కుని విసురుగా నడుస్తూ వీధిలోకి వెళ్ళిపోయాడు. అనసూయ ఇంటికి వచ్చేసరికి చెంప కింద చేయి చేర్చి దీర్ఘాలోచనలో మునిగి ఉంది కనకం. నాన్నగారేరి? ఎందుకు? ఇది తింటారని చేతిలో ప్రసాదం చూపించింది అనసూయ. కారకారంగా ఘాటుగా, నేను బాగానే తినిపించానులే, ఇక కడుపులో కాస్తంత కూడా చోటు లేదా మనిషికి. విరక్తిగా నవ్వుతూ లేచి పెరట్లోకి నడిచింది. తెల్లబోయి చూసింది అనసూయ. కంగారు పడిన మాట కూడా నిజం. ఏమిటే నువ్వనేది? దీర్ఘం తీస్తూ కూతురు వెనకే నడిచింది. ఏమీ లేదు. మరి మాట్లాడడం ఇష్టం లేక బాత్రూంలో దూరి తలుపులు మూసుకుంది కనకం. ఏమిటో ఇది, మాట్లాడే మాటలకి అర్థం పర్థం ఉండదు. గొణుక్కుంటూ తన పనిలో తను పడింది అనసూయ. ఆ రాత్రి భార్యతో కూతురు పెళ్లి గురించి చర్చించాడు సారథి. అనసూయ ఆనందానికి అవధులు లేకపోయాయి. ఇప్పటికైనా తన భర్త ఇంటి బాధ్యతను పట్టించుకున్నందుకు తెగ సంతోషపడిపోయింది. మర్నాడు కూతురు దగ్గర ఆ ప్రస్తావన తీసుకురాకుండా ఉండలేకపోయింది. నాకు పెళ్ళా? నేను పెళ్లి చేసుకుంటానని మీరెలా అనుకుంటున్నారు? చివాలను తలెత్తి సూటిగా తల్లి కళ్ళల్లోకి చూసింది కనకం. అదేమిటి అలా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడను మరి? పెళ్లి చేసుకొని నన్ను కూడా నీకు మళ్ళీ జీవితాంతం ఏడుస్తూ బతకమన్నావా? రామ రామ, అవేం మాటలే? జీవితం నేర్పిన మాటలు. చాలే, జీవితం నేర్పిందట. జీవితం ఎవరన్నా వింటే నవ్విపోతారు. ఎంత వయసు నీది? కొందరి జీవితాలంతేనమ్మా. తక్కువ వయసులో ఎక్కువ అనుభవం సంపాదించుకునే కొందరిలో నేను ఒకదాన్ననుకో, నిర్లిప్తంగా జవాబిచ్చింది కనకం. గట్టిగా గదమాయించి చెప్పడం కంటే మెల్లిగా నచ్చజెప్పి చూస్తే ఫలితం ఉంటుందేమో అనిపించింది అనసూయకి. గడ్డం పుచ్చుకొని బతిమాలే ధోరణిలో అంది. నా బతుకిలా అయిందని నీ బతుకు అలాగే ఉంటుందని అనుకోకూడదు తల్లి. ఉండదని నువ్వు కాగితం మీద రాసివ్వగలవా? ఇదెక్కడి గోలే బాబు. ఇల్లు వాకిలి పట్టనట్టు తిరిగే ఆయన గారు ఇన్నేళ్లకి బాధ్యత తెలుసుకొని కూతురికి పెళ్ళంటూ చెయ్యాలని గుర్తించి సంబంధాలు చూడబోతుంటే నీకు తలతిక్క ఏమిటంట? తలంటూ ఉన్న ప్రతివాడికి ఏదో సందర్భంలో ఎప్పుడో అప్పుడు తిక్కంటూ పుట్టక మానదులే. కబుర్లు బాగా నేర్చావులే, లేకపోతే ఈ ప్రపంచంలో బ్రతకడం కష్టమని తెలుసుకున్నాను. అబ్బబ్బా, అసలేమిటి నీ ఉద్దేశం? నేను పెళ్లి చేసుకోనని, నాకు సంబంధాలు చూడనక్కర్లేదని నాన్నతో చెప్పేయి. పెళ్లి చేస్తామంటే సంతోషిస్తారు నీ ఈడు పిల్లలు. నా రాత వేరుగా ఉందిలే. ఏం నీకిప్పుడేం తక్కువైందని? అందగత్తెవి, కాస్తో కూస్తో అక్షరం ముక్క నేర్చుకున్న దానివి. అక్కడితో ఆపేయి, నీకు పుణ్యం ఉంటుంది. పెళ్లి చేసుకొని నన్ను కూడా నీకు మళ్ళీ ఏడుపులు పెడబొబ్బల మధ్య జీవితం గడపమని అనకమ్మా. అదిగో మళ్ళీ అదే మాట అంటున్నావా? నీ జీవితం నా జీవితంలా ఎందుకుంటుంది? మంచి సంబంధం చూసి చేస్తాను. మంచి సంబంధం? ఆహా, వినడానికి చాలా బాగుందా మాట. అయ్యో అమ్మ, నీ అంత అమాయకురాలు మరెవ్వరూ ఉండరు. నీ కూతురికి మంచి సంబంధం వస్తుందని ఎలా అనుకున్నావమ్మా? ఏ లోపము లేనివాడు నీ కూతురిని చేసుకునేందుకు ఒప్పుకోడు. నీ భర్త గురించి నీకంటే ఈ ఊరికే బాగా తెలుసునమ్మా. 4 రోజులకో పిట్టని మారుస్తూ తిరిగే స్త్రీలోలుడి కూతుర్ని చేసుకునేందుకు అటువంటి తలమాసిన వాడే ఎవడో తగులుతాడమ్మా. అంతేగాని కూతురి నోటి నుండి ఏ కన్నతల్లి వినకూడని మాటలు విని భరించలేని మాటలు. సిగ్గుతో, అవమానంతో, దుఃఖంతో అనసూయ తల వంగిపోయింది. కళ్ళల్లో నిండిన నీరు చెంపల్ని తడిపింది. తల్లి మొహం చూస్తుంటే చెప్పలేనంత జాలి కలిగింది కనకానికి. కానీ తను చెప్పదలుచుకున్నది పూర్తిగా చెప్పడం మటుకు మానలేదు. నాన్న సంగతి ఊళ్ళో ఎంతమందికో తెలుసు. అలాంటప్పుడు అల్లుడు కాబోయేవాడు మంచివాడు, గుణవంతుడు, మన సంబంధానికి ఇష్టపడొస్తాడని అత్యాశలు పెట్టుకోవద్దు నువ్వు. పైగా ఇంకో విషయం, అతి ముఖ్యమైన విషయం. ఇలా చెప్పవలసి వచ్చినందుకు బాధగానే ఉంది నాకు. కానీ మనసులో ఉన్నది నీతో చెప్పేయడమే మంచిది. మళ్ళీ ఇంకెప్పుడు నన్ను ఒత్తిడి చెయ్యవు పెళ్లి చేసుకోమని. సంగతి ఏమిటంటే, నాన్న దృష్టిలో ఇప్పుడు నాకు పెళ్లి చేసి ఇంట్లోంచి పంపించేయడమే ముఖ్యం. కానీ పెళ్లి కొడుకు ఎవరు, ఎలాంటివాడు, నా కూతుర్ని బాగా చూసుకుంటాడా, ఏడిపించుకు తింటాడా అన్నది ముఖ్యం కాదు. అందుకని ఎలాంటి వాడికైనా ఇచ్చి నన్ను కట్టబెట్టి ఇంట్లోంచి పంపించేయడానికి సిద్ధపడతాడు. అందుకే
అందుకే నాకే సంబంధాలు చూడనక్కర్లేదని, నేను పెళ్లి చేసుకోనని ఆ మనిషితో ఖచ్చితంగా చెప్పేసేయ్. ఏడుస్తూ కూర్చుండిపోయింది అనసూయ. ఏడుపు తప్ప సంతోషమన్నది తనకి రాసిపెట్టి లేదని కుమిలిపోయింది. ఆ రోజు మొదలు కూతురితో మాటలు తగ్గించేసింది. కూతురి మొహంలోకి చూడాలంటే భయం, బాధ, సిగ్గు, అవమానం అంతా గమనిస్తూనే ఉంది కనకం. తప్పు భర్తదైతే తల వంచుకుని సిగ్గుతో కుమిలిపోతుంది భార్య. బావుంది, ఇది భారతదేశం. తప్పు చేస్తున్న మగవాడు తలెత్తుకొని ధీమాగా తిరుగుతూనే ఉన్నాడు. ఎవరికి మొహం చూపించలేక కుమిలిపోతూ ఇంట్లోనే మగ్గిపోతూ కృశించిపోతోంది అతన్ని కట్టుకున్న ఆడది. పైగా భారతదేశం. మగవాడికొక నీతి, ఆడదానికొక నీతి పెట్టి ఆడదాని మనసుని రంపపు కోతకి గురి చేసిన పవిత్ర భారతదేశం. ఓ భారతదేశమా, వర్ధిల్లు. పిచ్చిగా తనలో తనే నవ్వుకుంది కనకం. రోజులు గడిచిపోతున్నాయి. ఆ రోజు కనకం జీవితంలో కాళ్ళరాత్రి. మీ కాళ్ళు పట్టుకుంటాను, వద్దండి, నన్ను కొట్టినా సరే, చంపినా సరే, ఎదిగిన కూతురి ఒంటిన నలుసంత బంగారమైనా పెట్టలేదు సరికదా. నా ఒంటిన ఉన్న కాస్త బంగారము, ఇంట్లో సామాను అన్నీ అమ్మేసి ఆ డబ్బు దాని మొహాన దీని మొహాన తగలేశారు. ఇక ఇప్పుడు నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. డాక్టర్ రాసిచ్చిన మందులు కొనుక్కుందామని పొరిగింట్లో అప్పు తీసుకొచ్చాను డబ్బు. అది కూడా మీ జల్సాలకి పట్టుకుపోతానంటే ఎలాగండి? వద్దండి, మీకు పుణ్యం ఉంటుంది. ఆ చిన్న ఇంట్లో పక్క గదిలోనే ఉన్న కనకానికి తల్లి ఏడుపు వినపడదా? పుణ్యం ఎవరికి కావాలి? డబ్బు కావాలి కానీ. అయినా నువ్వు ఇవ్వకపోతే నేను లాక్కోలేనా? ఎంత రాత్రైతే మటుకు, ఎంత పొద్దుపోతే మటుకు అంత భాగవతం జరుగుతుంటే ఇంక నిద్రలా పడుతుంది. తండ్రి కొట్టే దెబ్బలు భరించలేక తల్లి అరవడం వినిపిస్తోంది. ఆవేశంతో పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఒక్క ఉదుటను వెళ్ళి తండ్రికి ఎదురు నిలబడాలనిపించింది. పంటి బిగువున కోపాన్ని అదిమి పట్టింది. తండ్రి తిట్ల పంచాంగం చదవడం, బాధడం, తల్లి అరవడం ఇవన్నీ చిన్నతనం నుంచి ఈ చెవులు వింటున్నదే, అలవాటు పడిందే. ఎటొచ్చి అప్పటికి ఇప్పటికీ తేడా చెవుల్లో లేదు, మనసులో ఉంది. అప్పుడు భయంతో బిక్కచచ్చిపోయేది మనసు, ఇప్పుడు ఆవేశంతో ఉద్రేకపడుతోంది మధ్య. హఠాత్తుగా తల్లి పెట్టిన కేక కనకం గుండెని బద్దలు చేసింది. ఒక్క పరుగున ఆ గదిలోకి పరిగెత్తింది. కానీ అప్పటికే చేతిలో డబ్బుతో విసురుగా బయటికి పరిగెత్తి చీకట్లో కలిసిపోయాడు సారథి. స్పృహ తప్పి పడి ఉన్న తల్లి పక్కగా రూళ్లకర్ర కనిపించాయి కనకానికి. కుప్పలా తల్లి పక్కన కూలబడిపోయింది. స్పృహ కోల్పోయిన అనసూయ మళ్ళీ కళ్ళు తెరవలేదు. అలా వెళ్ళిన సారథి భార్య ప్రాణం గాలిలో కలిసిన తర్వాతే మళ్ళీ ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. అనసూయ మీద అభిమానంతో వచ్చి ఆ గుమ్మంలో నిలబడ్డ నలుగురిని అప్పు అడిగి జరగవలసిందేదో అయిందనిపించాడు సారథి. మాటలు రాని మూగదానిలా బొమ్మలా ఓ మూల కూర్చుంది కనకం. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన ఆమె కళ్ళల్లో ఇప్పుడిక నీళ్లు లేవు. తల్లిపోయిన మరుక్షణం మూగపోయిన ఆ మనసులో ఇప్పుడిక నిర్జీవమయ్యేందుకు ఏమీ మిగల్లేదు. రోజులు గడిచే కొద్దీ మరింత బండబారిపోయిందా మనసు. ఇప్పుడిక ఆ కళ్ళల్లో బేలతనం మచ్చుకైనా లేదు. ఉన్నదల్లా ఎప్పటికైనా జీవితంలో తండ్రి మీద ఒక పెద్ద దెబ్బ తీయాలన్న తపన. ఏనాటికైనా ఆ మనిషికి కనువిప్పు కలిగించగలనా అన్న ఆవేదన. ఆ రోజు తలనొప్పి భరించలేక బజారెళ్ళి మాత్ర కొనుక్కొని ఇంటికి వెళ్తున్న కనకం స్లోగా తన పక్క నుంచి వెళ్ళిన కారు కొంచెం ముందుకు వెళ్ళి ఆగడం గమనించింది. అందులోంచి తన తండ్రి దిగడం చూసిన ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. రామ్మ, ఈయనే ఇప్పటి నా యజమాని. కనకం వంక చూస్తూ పిలిచాడు సారథి. కారులో కూర్చుని ఉన్న వ్యక్తిని చూపించాడు. తనకెందుకు పరిచయం చేస్తున్నాడో అంతుపట్టలేదు కనకానికి. ఇదివరకు చేసే ఉద్యోగం మానేసి ఆ మధ్య మరెవరి దగ్గరో తన తండ్రి పనికి కుదిరినట్టు చూచాయగా కనకం విన్నది. కానీ ఎవరి దగ్గరో ఏం పనో వివరాలు తెలియవు. కానీ ఈ కొత్త పనిలో చేరినప్పటి నుండి తన తండ్రి జల్సాలు మరింత పెరగడం, లెక్క లేకుండా ఇదివరకటి కంటే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం గమనించకపోలేదు. బాబుగారు చాలా మంచివారమ్మా. అంత మృదువుగా తండ్రి మాట్లాడుతుంటే నమ్మశక్యం కాకుండా ఉంది కనకానికి. తప్పనిసరిగా చూస్తూ చేతులు జోడించింది. వయసులో చిన్నవాడే, అందగాడు కూడా. రామ్మ, బాబుగారు నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటున్నారు. ఈ మాటలకి మరింత తెల్లబోయింది. తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి ఈయనకేం పట్టింది? నిజానికి తలనొప్పి ఎక్కువగా ఉంది. అడిగినందుకు కారులో ఎక్కొచ్చు, కానీ రానని తలడ్డంగా ఊపింది ఇష్టం లేక. ఓకే, సీయూ నవ్వుతూ చెయ్యూపాడు యశోమిత్ర. అతని నవ్వు చూపు కూడా కంపరం పుట్టించాయి కనకానికి. అతని మీద మంచి అభిప్రాయం కలగలేదు. దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది కారు. నీకు ఉద్యోగం ఇస్తారట, చేస్తావా కనకం? మొదట నమ్మలేదు కనకం తండ్రి మాటలు. ఆయన మొహంలోకి ఒక క్షణం చూశాక నిజంగానే ఆ మాట అంటున్నాడని అర్థమైంది. ఎవరా ఇస్తానన్నది?
అదే మరి ఆయనే తలగోక్కుంటూ సారథి తడబడిపోతుంటే విచిత్రంగా చూసింది. అదేనమ్మా మా యజమాని గారు. ఓ మీ యజమాని గారా? అవునమ్మా, నిన్ను చూశారు కదా మొన్న. ఒక్కసారి తనని చూశాడో లేదో మనిషిని చూడగానే ఉద్యోగం ఇస్తానంటున్నాడా? భలే తమాషాగా ఉందే. ఏం పనిస్తారట? అబ్బే పెద్ద పనేముండదు, కష్టమేమీ ఉండదు, నెల నెల జీతం తీసుకోవడమే. ఇది మరీ ఆశ్చర్యంగా అనిపించింది కనకానికి. ఆ యజమాని సంగతేమిటో చూడాలని దృఢంగా నిశ్చయించుకుంది ఆ క్షణంలోనే. అది సరే గాని అసలు నువ్వు ఆయన దగ్గర చేస్తున్న ఉద్యోగం ఏమిటో అదైనా చెప్పు పోని. కూతురు ప్రశ్నకి గొటకలు మింగాడు సారథి. అన్నట్టు నేను ఇవాళ కొంచెం అర్జెంటుగా వెళ్లాల్సిన పనుంది, వెళ్ళొస్తాను. నువ్వు ఆలోచించుకుని ఏ సంగతి రేపు చెప్పు నాకు. తండ్రి మాట మార్చడం చూస్తుంటే అందులో ఏదో తిరకాసుందని అర్థమైపోయింది కనకానికి. రేపటిదాకా ఎందుకు, ఇప్పుడే చెప్పేస్తున్నాను. మీ యజమాని దగ్గర పనిచేయడానికి నేను ఒప్పుకున్నానని చెప్పు. ఏనుగెక్కినంత సంబరమైంది సారథికి. నిజానికి సారథి యశోమిత్ర దగ్గర పర్మనెంట్గా పనికి కుదరలేదు. తనకు అవసరం వచ్చినప్పుడు కొన్ని రకాల పనులకి సారథికి కబురు చేస్తూ ఉంటాడు యశోమిత్ర. అలా పిలిచినప్పుడు వెళ్ళి చెప్పిన పని చేసి పెట్టి దానికి తగిన ప్రతిఫలం వేలల్లో తీసుకుని వచ్చేసి మళ్ళీ పిలిపొచ్చే వరకు జల్సాలు చేస్తూ రోజులు గడిపేస్తూ ఉండటమే సారథి పని. ఎలాగైనా తన కూతురు కనకాన్ని కూడా అక్కడికి చేరిస్తే ఇక తన ఇంట్లో కనకవర్షమే అన్న సంబరం అతనిది. రోగి పాలే కోరాడు, వైద్యుడు పాలే ఇవ్వమన్నాడు అన్నట్టుగా కనకాన్ని తీసుకురమ్మన్నాడు యశోమిత్ర. ఆమె అందానికి ముగ్ధుడై, సార్ సార్ మా అమ్మాయిని తీసుకొచ్చాను సార్. రివాల్వింగ్ చైర్లో కూర్చున్న యశోమిత్ర గిర్రున ఈ వైపు తిరిగాడు. చేతిలో సిగరెట్, కళ్ళల్లో ఎర్ర జీరలు. కనకాన్ని చూస్తూనే విలాసంగా నవ్వాడు. నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకో, నేను మీ అమ్మాయితో మాట్లాడతాను. వినయంగా తల వంచి ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు సారథి. కూర్చో, నీ పేరు? నా పేరు కనకం. కూర్చోకుండానే జవాబిచ్చింది. నవాపుకోలేకపోయాడు యశోమిత్ర. దేవేంద్రలోకం నుంచి ఊర్వశో రంభో దిగివచ్చి నా పేరు వానరం అంటే నీకెలా ఉంటుంది? నీ పేరు కనకం అంటే నాకు అలాగే ఉంది. నీకెలా ఉంటే నాకేం? విసురుగా జవాబిచ్చింది. ఆ పొగరు ఉండాలే పడుచు పిల్లలో. కుర్చీలోంచి లేచి కనకం దగ్గరగా వచ్చాడు స్టైల్గా నడుస్తూ. తన హోదా, డాబు, దర్పమంతా ఆ నడకలో చూపించాను అనుకుంటున్నాడు కాబోలు. మూతి తిప్పుకుంది కనకం. మీ నాన్న చెప్పింది నిజం, చాలా చలాకీగా కనపడుతున్నావు. వెరీ గుడ్, నువ్వు నాకు నచ్చావు. ఉరిమి చూసింది. అదే నా దగ్గర పనిలో పెట్టుకునేందుకు. ఇక నుంచి నీ పేరు కనకం కాదు. ఒక్క క్షణం ఆలోచించాడు యశోమిత్ర. నీనా ఎలా ఉంది కొత్త పేరు? విలాసంగా వదిలాడు సిగరెట్ పొగ. ఏడ్చినట్టుంది మనసులో అనుకుంది. నువ్వు కూర్చో ముందు. కూర్చున్నాను, చెప్పండి. కనకం పక్కనే సోఫాలో కూర్చున్నాడు యశోమిత్ర. ఒక్క క్షణం కంగారు పడినా అంతలోనే తత్తరపాటు కప్పిపుచ్చుకొని చాలా మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ సర్దుకుని కూర్చుంది. ఏం పని, జీతం ఎంత, ఇవి కదూ నీ ప్రశ్నలు? పని నీ అందం తరిగిపోకుండా చూసుకోవడం, నా ముద్దు ముచ్చట తీర్చడం. జీతం నువ్వు అడిగినప్పుడల్లా. కనకం మనసులో కోటి సందేహాలు, శతకోటి ప్రశ్నలు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా? మృదువుగా ఆమె భుజం మీద చెయ్యి వేశాడు కాంతాలోలుడు యశోమిత్ర. ఓరగా చూస్తూ అందంగా చిరునవ్వు నవ్వింది. అతని రహస్యాలేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి మరింత బలపడింది. నీనా? వెంటనే పలికింది. ఆ క్షణం నుంచి తన పేరు కనకమన్న సంగతి మర్చిపోయింది. గుడ్, కమాన్. ఈ సంతోష సమయంలో నాతో లంచ్ తీసుకోవాలి నువ్వు, నా తృప్తి కోసం. తప్పకుండా, అభ్యంతరం చెప్పలేదు కనకం. ఇంతలో సార్ అంటూ వచ్చింది ఓ అమ్మాయి గుమ్మం దగ్గరికి. ఏమిటి కామిని, ఏమైనా అర్జెంటా? అర్జెంట్ కాకపోతే ఓ గంట పోయాక మాట్లాడతాను. ఓకే సార్. ఓ చిన్న చిరునవ్వు విసిరి వెళ్ళిపోయింది కామిని. నీనా, నాకు నచ్చిన పేరేదో పెట్టేశాను నీకు. నువ్వేమన్నా అర్థం చెప్పగలవా ఆ పేరుకి? నీ అంటే నువ్వు, నా అంటే నాదానివి అని చెప్పడం కోసం. అంటే నేను మీదాన్ని అని చెప్పడం కోసం మీరు నాకు నీనా అని పేరు పెట్టారు. గిలిగింతలు పెట్టినట్టయింది ఆ జవాబు యశోమిత్రకి. ఆమె కుడి చేతిని అందుకొని వేళ్ల మీద ముద్దు పెట్టుకున్నాడు. క్రీగంట చూసి నవ్వింది. మైమర్చిపోయాడా నవ్వు చూసి. డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడామిని. టేబుల్ మీద ఎన్నో రకాల ఐటమ్స్ అందంగా పేర్చాడు నాయర్. పుట్టాక ఇంతవరకు అలాంటి భోజనం తినడం కాదు కదా, కళ్లతోనైనా చూడలేదు నీనా. అపర భీముడిలా ఆరగించేస్తున్నాడు యశోమిత్ర. అరే, నువ్వేమీ తినడం లేదు సరిగ్గా. మాటల్లో ఎంతో ఆదుర్ద కనబర్చాడు. బీరువా నిండా చీరలుంటే ఏ చీర కట్టుకోవాలో తెలియక అది తేల్చుకుందుకు గంటల తరబడి బీరువా ముందు నిల్చోవాలని
తక్కువ చీరలుంటే తేల్చుకోవడం అన్న సమస్య ఉండదని అనేది నా స్నేహితురాలు ఒక ఆమె. ఇప్పుడు అలా ఉంది నా పరిస్థితి ఈ టేబుల్ ముందు. నువ్వు భలే మాట్లాడతావు. తరిగిన పచ్చి క్యాబేజీ ముక్కలు కసకస నములుతూ అన్నాడు యశోమిత్ర. పచ్చికూరలేవి కూడా నేనసలు నోట్లో పెట్టుకోలేను, సహించదు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారట. నా సావాసంలో పచ్చికూరలు తినడం నీకు అలవాటవుతుందిలే. అలా అయితే అప్పుడు నా తినకపోవటం మీకు అలవాటైపోతుందా? 6 నెలలలో వస్తున్న నవ్వుని పంటి కింద నొక్కి పట్టింది. నీ మాటలు వింటుంటే ఈ పళంగా నన్ను ఏమనిపిస్తోంది? ఇలా కొరుక్కు తినేయాలని. ఎర్రటి పచ్చి క్యారెట్ ముక్క పళ్ళ మధ్య ఇరికించి కసుక్కొని కొరికాడు. అయ్యో, అయితే వచ్చే జన్మలోనా? అవును మరి. ఈ జన్మలో నేను మనిషిని కదా మరి. వచ్చే జన్మలో మీకోసం క్యారెట్గా పుట్టాలి. అల్లరి పిల్లనో పిడుగునో మీరే చెప్పాలి. ముందు కిలకిలా నవ్వింది. నీ మాటలు, నీ నవ్వు చిత్తు చేసేస్తున్నాయి నన్ను. కవ్వింపుగా చూసింది, కనురెప్పలు అల్లార్చి. బదులిచ్చాడు మత్తుగా చూస్తూ. ఆ గదిలో అడుగుపెట్టబోయిన నీనా చటుక్కున యువతలే ఆగిపోయింది. కారణం, తన తండ్రితో కాస్త గొంతు తగ్గించి ఏదో మాట్లాడుతున్నాడు యశోమిత్ర. జాగ్రత్తగా వింది, చెవులు అటే రిక్కయించి. ఇదిగో సారథి, నీ కూతుర్ని నా దగ్గరికి చేరిస్తే నీకు ఇస్తానన్న డబ్బు. థ్యాంక్స్ సార్. ఆనందంగా ఆ నోట్ల కట్ట అందుకున్నాడు. ఏమంటోంది సార్ మా అమ్మాయి? ఈ యశోమిత్ర ముందు వాలిన పిట్ట మరెక్కడికి ఎగిరిపోవాలని అనుకోదు. నీ కూతురు అందమైనది, చలాకీది. ఇక నుంచి ఆ అందం నా సొత్తు. అంతే కదా సార్ మరి. అందుకేగా తీసుకొచ్చి మీకు అప్పగించాను. ఇక మీ ఇష్టం. సరే, నువ్వు వెళ్ళొచ్చు. పళ్ళు నూరుకుంది నీనా. ఆ ఇద్దరిని ఒకేసారి షూట్ చేసి పారేయాలనిపించింది. కానీ తన దగ్గర రివాల్వర్ లేదు. తనకి షూట్ చేయడమూ రాదు. ముందు యశోమిత్రను ఒప్పించి ధనాధన్ షూట్ చేసి పారేయడం నేర్చుకోవాలి. ఆ నిర్ణయానికి రావడమేమిటి? ఆ మర్నాటి నుంచే యశోమిత్ర ఏర్పాటు చేసిన మనుషుల దగ్గర అన్ని రకాల విద్యలు నేర్చుకోవడం మొదలుపెట్టింది. తన బిజినెస్లో ఎలా కావాలంటే అలా ఆమెను ఉపయోగించుకోవాలని అనుకుంటున్న యశోమిత్రకి కావాల్సింది కూడా అదే. అతని కోరిక మీద రకరకాల ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ వేసుకోవడమే కాకుండా హెయిర్ స్టైల్ కూడా మార్చేసింది నీనా. తండ్రి మీద పగబట్టింది. కన్న తండ్రిగా ఆయన నుంచి తను పొందిందేమిటి? ప్రేమ, ఆప్యాయతలు ఆయన చూపించకపోగా అవి చూపించే తల్లిని కూడా పొట్టన పెట్టుకున్న నరరూప రాక్షసుడు కాదు. కక్ష, కసి, ద్వేషం, అసహ్యం, కోపం, ఇవే చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఆయన తనకు చూపించిన రుచులు. చూసి ఎప్పుడో ఒకరోజు ఆ మనిషికి గుణపాఠం నేర్పాలని, ఆ శుభ గడియ కోసం, తగిన సందర్భం కోసం ఎదురు చూస్తోంది. చెప్పడం ముగించి గడియారం వంక చూసింది నీనా. బొమ్మల్లా కూర్చుని వింటున్న శర్మద, దీక్షితల్లో నీనా పట్ల జాలి పొంగి పొర్లింది. అప్రయత్నంగా నీనా చెయ్యందుకుని స్నేహపూర్వకంగా నొక్కింది శర్మద. నువ్వు మూగదానివి కాదేమో అన్న అనుమానం నాకెప్పుడైతే కలిగిందో అప్పట్నుంచి నీకు దీక్షితకి తెలియకుండా జాగ్రత్తగా మీ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఆ నిజం తెలుసుకునేందుకే నేను, అభిలాష్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్టు చనువుగా మీ ముందు తిరుగుతూ అలా ప్రవర్తించాం. అభిలాష్ మనసులో అప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచింది నువ్వే. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించు నీనా. అభిలాష్ని నేను ప్రేమించినట్టుగా నాటకమాడి నీ మనసు నొప్పించినందుకు నువ్వే నన్ను క్షమించాలి. నిజాలు తెలియనప్పుడు ఒకరి మీదొకరు అనుమానపడటంలో అర్థముంది. ఆ నిజం బయటపడ్డాక ఒకరినొకరు మన్నించమని కోరడంలోనూ అర్థముంది. దీక్షిత నవ్వింది చిన్నగా. ఆ నవ్వెందుకో పేలవంగా ఉంది. ఆమె కళ్ళల్లో కదలాడుతున్నాయి నీలి నీడలు. కానీ నీ తండ్రి మీది కోపంతో అనవసరంగా యశోమిత్ర కబంధహస్తాల్లో చిక్కుకుపోయావు. నీ జీవితం ఏమవుతుందో అని, నీ భవిష్యత్ ఏమిటని ఆలోచించావా? ఏడవలేక నవ్వింది నీనా శర్మద ప్రశ్నకి. నా జీవితంలో ఇక అయ్యేందుకేముంది? నా భవిష్యత్తు నేనే రాసుకున్నప్పుడు ఇక ఆలోచించేందుకేముంది? జాలిగా చూసింది శర్మద అలా మాట్లాడవద్దన్నట్టు. నీనా చేతి మీద తన చేతి నుంచింది మృదువుగా, ధైర్యం చెప్తున్నట్టు. కళ్ళతోనే కృతజ్ఞతలు తెలియజేసుకుంది నీనా. మరుక్షణం హెచ్చరించింది శర్మదని. పద, ఇంకొక నిమిషం ఉంది 11 అవ్వడానికి. అభిలాష్ వచ్చేసే ఉంటాడు ఈ పాటికి. ముగ్గురు అతి మెల్లగా శబ్దం చేయకుండా ఇంటి వెనక వైపుకి చేరుకున్నారు. నీనా చేతిలోనూ శర్మద చేతిలోనూ కూడా టార్చ్ లైట్లున్నాయి. ప్రహరీ గోడ దగ్గరగా ఎర్రగన్నేరు చెట్టు దగ్గర నిలబడి ఉన్నాడు అభిలాష్. నూతిగట్టు దగ్గర ఆగిపోయారు నీనా, దీక్షితలు. ముందుకు నడిచింది శర్మద. ఆ చివరికి అభిలాష్ నిలబడిన చోటుకి. శర్మద, అభిలాష్ పిలుపులో ఎంతో ఆతృత ధ్వనించింది. అతని చేతులు ఆర్తితో ముందుకు సాగాయి. అభి,
శర్మద హృదయంలో సాగర తరంగాలు ఉవ్వెత్తున లేచాయి. చాపిన అతని చేతుల్లో ఇమిడిపోతే గాని ఆ అలల అలజడి తగ్గలేదు. నిన్నొదిలి నేనుండలేను అభి, ఉండలేను. ఇన్ని రోజులు మానసికంగా ఎంతో నరకం అనుభవిస్తున్నాను. అది చాలనట్టు నా మీద హత్యానేరం కూడా మోపి నన్ను మరింత చిత్రవధికి గురి చేస్తున్నాడు యశోమిత్ర. నాకేమీ తెలియదు అభి, నిజంగా నాకేమీ తెలియదు. నువ్వైనా నమ్ముతావుగా నా మాట? ఆవేదన పెళ్ళుపికింది ఆమె మనసులో నుంచి. ఏడవకు శర్మద, ఊరుకో, బాధపడకు. నీ మీద ఏ నింద రాదు. నీకు నేనున్నాను అండగా, భయపడకు. కానీ నేను అడిగే ఈ ఒక్క మాటకి జవాబు చెప్పు. నువ్వు నిర్మదలా ఎందుకు నటించావు? దీక్షిత అలా సలహా ఇచ్చింది. దీక్షిత ఎందుకు? ఆశ్చర్యం తొడికిసలాడింది అతని కళ్ళల్లో. హత్య జరిగిన రోజు రాత్రి నా గదిలో నిర్మద పడుకుంది. తన గదిలో నేను పడుకున్నాను. నిర్మదని శర్మద అనుకుని హత్య చేశారు కాబట్టి నేను బతికి ఉన్నానన్న నిజం తెలిస్తే మళ్ళీ ఏదో ఒకరోజు ఎలాగో అలా నన్ను చంపుతారని భయం దీక్షితకి. అందుకని నేను నిర్మదలా నటిస్తే హంతకుడు పట్టుబడే వరకు కొన్నాళ్లపాటు నాకు ప్రాణహాని ఉండదన్న ఉద్దేశం. ఆ రోజు ఎస్ఐ దగ్గర తనే మొదట చెప్పింది. ఓ అలాగా? అభిలాష్ మనసులో పెద్ద అనుమానమే చోటు చేసుకుంది. శర్మద, దీక్షిత చాలా మంచిది కదూ? అదేమిటి అలా అడుగుతున్నావు? మమ్మల్ని చిన్నప్పటి నుంచి కన్న తల్లిలా పెంచింది. చాలా మంచిది. ఆహా, ఊరికే అడిగానంతే, ఏమనుకోకు. సరే, రేపు యశోమిత్రని అతన్ని పెళ్లి చేసుకునే విషయమై ఆలోచించుకునేందుకు కొద్ది రోజులు టైం ఇమ్మని అడుగు. తప్పకుండా ఇస్తాడులే. ఈలోగా చేయవలసిన ప్రయత్నాలు నేను చేస్తాను. కానీ ఏమిటి? ఇలా చెప్తున్నందుకు ఏమనుకోకు. నువ్వు దీక్షితని ఓ కంట కనిపెడుతూ ఉండు, ఎందుకైనా మంచిది. చచ, తన మీదెందుకొచ్చింది నీకు అనుమానం? కీడెంచి మేలెంచమన్నారు కదా. అయినా తన మీద అనుమానం కాదు, తనకి తెలుసేమో అన్న అనుమానం. అంతే. నా అనుమానం సరియైంది కావచ్చు, కాకపోవచ్చు. నిశ్చయంగా ఇప్పుడే ఏది చెప్పలేను. ఎటొచ్చి అన్ని కోణాల్లోంచి ఆలోచించి చూడాలిగా. అందుకని శర్మద మనసులో దీక్షిత మీద అనుమానానికి ఏమాత్రం ఆస్కారం లేకపోయింది. అవును మరి, తనను చంపితే దీక్షితకి కలిగే లాభమేమిటి? తల్లి కన్నా మిన్నగా పెంచిన ఆ చేతులు తన ప్రాణాన్ని తీసేంత నీచానికి పూనుకోవు. ఆమెను గురించి అటువంటి మనసులో చోటివ్వడమే మహాపాపం. పైగా తన గదిలో నిర్మద గదిలో తను ఆ రోజు పడుకున్న విషయం దీక్షితకి తెలుసుగా. కంటికి రెప్పలా తమ ఇద్దరినీ పెంచిన దీక్షితకి నిర్మద మీద మాత్రం ఎందుకుంటుంది కక్ష? తమ ఇద్దరిలో ఎవరికి చిన్న దెబ్బ తగిలినా చూసి గిలగిల్లాడిపోయే దీక్షిత గురించి పొరపాటునైనా అనుమానపడితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తమే ఉండదు. శర్మద మనసు కాస్త నొచ్చుకున్న మాట నిజం. నన్ను క్షమించు శర్మద, నీ మనసు కష్టపెట్టినందుకు. అస్పష్టమైన ఆ వెలుతురులో కూడా ఆమె కళ్ళల్లోని భావాలు చదవగలిగాడు అభిలాష్. భయపడకుండా ధైర్యంగా ఉండు. నిజానిజాలు త్వరలోనే తప్పక తెలుస్తాయన్న నమ్మకం నాకు కలుగుతోంది. అపురూపంగా అతి మృదువుగా ఆమెని మరింత దగ్గరికి తీసుకున్నాడు. గువ్వలా ఒదిగిపోయింది శర్మద. ఆ క్షణం శాశ్వతమైతే బావుండును అనిపించింది. కానీ కాలానికి కళ్ళం వేసే శక్తి ఎవరికుంది? దానికి పరుగే తప్ప నిలబడటం తెలియదాయే. ఎవరికోసమూ ఆగదు, ఎవరినీ లెక్క చెయ్యదు. ప్రేయసి ప్రియులనైనా కనికరం లేదు దానికి. అందుకే దానికంత విలువ. మరి నే వెళ్ళిరానా? వెళ్ళక తప్పదు కదా అన్న భావన అతని కళ్ళల్లో. వెళ్ళిపోతావా అప్పుడేనా అన్న దిగులు ఆమె కళ్ళల్లో. కష్టాలు గట్టెక్కి తామిద్దరూ ఒక్కటయ్యే రోజు త్వరలో రావాలన్న కోరిక ఇద్దరి మనసుల్లోనూ. మర్నాడు తనకి ఆలోచించుకునేందుకు కొద్ది రోజులు వ్యవధి కావాలని అడిగింది శర్మద యశోమిత్రని. పిట్ట దారిలో పడుతుందని మురిసిపోయాడు. సంతోషంగా ఒప్పుకున్నాడు. హమ్మయ్యా అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. నీనాకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది శర్మద. ఆమె గురించి ఇన్నాళ్ళు చెడ్డగా అనుకున్నందుకు పశ్చాత్తాపపడింది. నీనా కొట్టిన చెంపదెబ్బ గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంది. ఆ దెబ్బకి ఫలితం బావుంటుందని తనకేం తెలుసు? నీనా రుణం తను తీర్చుకోలేనిది. కనకం లాంటి ఆడపిల్లలు నీనా లాంటి రూపం దాల్చేందుకు మూల కారణమయ్యే తండ్రుల్ని ఏమనాలి? బాధ్యత తెలియని తండ్రిని తండ్రి అంటే ఆ తండ్రి అన్న పదానికే అవమానం చేసినట్లవదు. మేడ మీద దిగి కిందికి సారథి ఎప్పుడొస్తాడా అని వంటింట్లోంచి ఎదురు చూస్తూ కూర్చుంది దీక్షిత. కోపంగా దుమదుమలాడుతూ రానే వచ్చాడు సారథి. అతని కోపతాపాలు గమనించిన దీక్షిత ఆతృతగా అడిగింది. అమ్మ ఎక్కడుంది? ఎలా ఉంది ఇప్పుడు? ముందీ సంగతి చెప్పు. శర్మదెవరో నిర్మదెవరో నాకెందుకు నిజం చెప్పలేదు ఆ రోజు? దీక్షితకి నోట్లోంచి మాట పెగల్లేదు. గతం కళ్ళ ముందు కదిలింది ఇద్దరికీ కూడా. చాలా రోజుల కిందటి ఒకరోజు, ఆ రోజు గుడికి వెళ్ళి తిరిగొస్తుంటే
రోడ్డు పక్కగా ఒక్కడు నిలబడి కనిపించాడు సారథి దీక్షితకి. అందమైన ఆకర్షణీయమైన విగ్రహం అతంది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ వయసులో కూడా అతనిలో ఆకర్షణ చెదరకపోవడం గమనించింది. పరీక్షగా మళ్ళీ మళ్ళీ చూసింది. సందేహం లేదు, తన భర్తే. అదిగో కుడి చెవి కిందుగా నల్లని పెద్ద పుట్టుమంచ. ఇప్పుడే కాదు, ఎన్నేళ్లైనా అతని రూపు తన మనసులోంచి చెరిగిపోదు. ప్రేమించినవాడు, పెళ్లాడినవాడు అతన్ని మర్చిపోవడం అంటే తనని తాను మర్చిపోవడమే అవుతుంది. సరిగ్గా అప్పుడే సారథి కూడా చూశాడు దీక్షితని. అతని కనుబొమ్మలు ముడిపడడం గమనించి మరి ఆగలేక వడివడిగా నడిచింది అతని దగ్గరికి. ఏదో అడగాలని ఉంది, ఎన్నెన్నో మాట్లాడాలని ఉంది, మరెన్నో చెప్పాలని ఉంది. ఏది ఒక్క మాట రాదే నోట్లోంచి. గొంతు పెగలదేం. అదో వింత తడబాటు, అదో రకం గగుర్పాటు. మనసులో మాత్రమే, ఆలోచనలో మాత్రమే కదలాడే భర్త ఇన్నాళ్ల తర్వాత ఎదురుగా నిలిచి కన్నులని మరిపింపజేసిన క్షణం, హృదయాన్ని స్పందింపచేసిన క్షణం. ఇటువంటి క్షణాల్లో నోట్లోంచి మాట రావడం ఎంత కష్టమో అనుభవించిన వాళ్లకే కదా తెలిసేది. గుర్తుపట్టావా నన్ను? సూటిగా తన కళ్ళలోకి చూస్తూ అతను ప్రశ్న అడుగుతుంటే చివుక్కుమంది దీక్షిత మనసు. ఆ ప్రశ్న అడగవలసింది తను, జవాబు చెప్పుకోవలసిన అతను నన్నే ఎదురు ప్రశ్నిస్తున్నాడు. ఎంత విచిత్రం! మనసుని మెలిపెట్టిన బాధతో చెమర్చాయి ఈసారి ఆమె కళ్ళు. ఈ ఊళ్ళోనే ఉంటున్నారా? లేదు, పనుండి ఈవేళ పొద్దున్నే వచ్చా. నీ ఊరు, నువ్వు ఈ ఊళ్ళోనేనా ఉండేది? అవును. నేను ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చేదాన్నా మీకు? ఆడ మనసు అడగకుండా ఉండలేకపోయింది. ఏమాత్రం తడబడకుండా బదులిచ్చాడు. నిన్ను తలవని రోజంటూ ఉంటే కదా అసలు. ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. నా వెనకే వచ్చి నేను వెళ్ళే ఇల్లు గుర్తుపెట్టుకోండి. రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటి వెనుక వైపుకి రండి, మాట్లాడుకోవచ్చు. ఆ ఇంట్లో నేను పనిచేస్తున్నాను. 2 అమ్మాయిలు మాత్రమే ఉన్నారు ఆ ఇంట్లో. యజమాని యశోమిత్ర బాబు ఊళ్ళో లేరు, అప్పుడప్పుడు వస్తుంటారు. యశోమిత్ర పేరు వినగానే సారథిలో కుతూహలం పెరిగింది. దీక్షిత వెనకే వెళ్ళి ఆ ఇల్లు చూడగానే అతని సందేహం తీరిపోయింది. రాత్రి పొద్దుపోయాక పెరటి వైపుకు వెళ్ళి కలుసుకున్నాడు దీక్షితని. యశోమిత్ర ఇంట్లో పనిచేస్తుంది కాబట్టి దీక్షితతో మంచిగా ఉండటం ముందు ముందు తనకెందుకైనా ఉపయోగపడవచ్చు అనిపించింది. ఈ ఆలోచనతో దీక్షితని వదిలేసి వెళ్ళిపోయినందుకు అప్పటికి తను బాధపడుతూనే ఉన్నానని అడ్డంగా కోశాడు. ఆమెను మోసం చేసినందుకు జీవితంలో తనకు శాంతి లేకుండా పోయిందని, తనేమీ సుఖపడడం లేదని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నమ్మించాడు. ఆ మాటలన్నీ నమ్మింది దీక్షిత. ఆమె కళ్ళల్లో ఇన్నాళ్లుగా ఆరిపోయిన వెలుగు మెరిసింది ఆ క్షణంలో. తనతో పరిచయం చేసుకుని ప్రేమించానంటూ తనని పెళ్లి కొప్పించింది అతనే. అతనికంటే తన వయసులో 2 ఏళ్లు పెద్ద. ఆ సంగతి చెప్పినా కూడా తను లక్ష్య పెట్టలేదు. ప్రేమకి పెళ్లికి వయస్సు అడ్డు రాకూడదంటూ నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేకుండా బతకలేనంటూ మాటలతో కట్టిపడేసి మురిపించి తన మనసుని శరీరాన్ని వశం చేసుకున్నాడు. నా అన్న వాళ్ళని వదిలి అతనితో వెళ్ళిపోయింది. మీరు నన్ను వదిలి వెళ్ళిపోయాక మన పాప పార్వతి తప్పిపోయింది. ఇంతవరకు దాని జాడ తెలియదు. ఒంటరిగా నేను మిగిలాను. ఎంత ఆపుకుందామన్నా ఆ క్షణంలో దీక్షతకి దుఃఖమాగలేదు. సారథి బుర్ర చురుగ్గా పనిచేసింది. ఊరికో, బాధపడకు. తప్పిపోయిన మనమ్మాయి ఆ రోజుల్లోనే నాకే దొరికింది. నీకోసం వెతికినా నువ్వు కనపడలేదు నాకు. పిల్ల తప్పిపోయిందని నువ్వెంతో ఏడుస్తూ ఉంటావని తలుచుకుని చాలా బాధపడ్డాను నేను. అమ్మాయి నా దగ్గరే ఉంది. నిజంగానా? అబ్బా, ఎంత చల్లని మాట చెప్పారు. నీకు చేసిన అన్యాయానికి పశ్చాత్తాపపడి బుద్ధి తెచ్చుకొని నిన్ను వెతుకుతూ ఎన్ని ఊళ్ళు తిరిగాను. ఏం లాభం? నువ్వు కనబడలేదు. నా దురదృష్టం అనుకున్నాను. ఇప్పుడు ఈ ఊళ్ళో నువ్వు కనబడటం నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. మనమ్మాయి నా కన్న తల్లి మీ దగ్గరే పెరిగిందన్నమాట. పోన్లేండి, ఈ ఒక్క విషయంలోనైనా దేవుడు కాస్త కరుణ చూపాడు. అమ్మాయిని తీసుకొచ్చి నాకెప్పుడు చూపిస్తారు? కూతురి మీద మమకారం తనకి అన్యాయం చేసిన భర్త మీద ఏమాత్రం కోపాన్ని కలగకుండా చేసింది. సమయానికి బుర్ర బాగా పనిచేసినందుకు తన తెలివితేటలకి తనే మురిసిపోయాడు సారథి. ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తాను. అది సరే గాని ఇల్లంతా నాకొకసారి చూపించవు? చాలా పెద్ద ఇల్లులా ఉంది. రండి చూపిస్తాను. అమ్మాయిలిద్దరూ మంచి నిద్రలో ఉన్నారు. లేవరులేండి. లోపలికి దారి తీసింది దీక్షిత. వెనకే తను నడిచాడు లోపలికి. అన్ని గదులు, నీళ్ల గదులతో సహా పరిశీలనగా చూశాడు. శర్మద పడుకునే గది, నిర్మద పడుకునే గది జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాడు. సరే, ఇక మరి నేను వెళ్ళనా? అమ్మాయిని త్వరలో తీసుకొచ్చి చూపిస్తారుగా నాకు. ఆగలేకపోతోంది నా మనసు. నా బంగారు తల్లిని ఎప్పుడు చూస్తానా అనుంది. మళ్ళీ ఏదో పని మీద ఈ ఊరు పంపిస్తాడుగా మా యజమాని, అప్పుడు తీసుకొస్తాను. కళ్ళ నీళ్లతో వీడ్కోరి చెప్పింది భర్తకి. ఆ తరువాత కొన్నాళ్లకి ఆ రోజు అర్ధరాత్రి నిద్రలో లేచింది దీక్షిత బాత్రూంకి వెళ్దామని.
ఆ రోజు అదే శర్మద గదిలో నిర్మద, ఆమె గదిలో శర్మద నిద్రపోయిన రోజు. గదిలో అడుగు పెడుతూనే అక్కడున్న ఆకారాన్ని చూసి కెవ్వున అరవబోయింది. వెంటనే దీక్షిత నోరు నొక్కి కదలకుండా పట్టుకున్నాడు సారథి. అరవకు, గొడవ చెయ్యకు, మీరా అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది అతని వంక. నేనే అన్నట్టుగా తల ఊపుతూ ఆమెను వదిలిపెట్టాడు. మనమ్మాయి చాలా ప్రమాదకర స్థితిలో ఉంది, ఆపరేషన్ చేస్తే గానీ బతకదని చెప్పారు డాక్టర్ గారు. దానికి చాలా డబ్బు కావాలి, వేలకి వేలు. అంత డబ్బు నేనెక్కడి నుంచి తేగలను? మా యజమానేమో అంత డబ్బు తనిస్తానన్నాడు, మళ్ళీ తిరిగి ఇవ్వక్కర్లేదన్నాడు. కానీ ఒక షరతు పెట్టాడు. ఈ అమ్మాయిని శర్మదని ఈ లోకం నుంచి పంపించేస్తే మన పిల్లకి వైద్యానికి ఎంత డబ్బు ఖర్చయినా అంతా తను పెట్టుకుంటానన్నాడు. అందుకని. అప్పుడు చూసింది దీక్షిత మంచం వైపు. చూస్తూనే కుప్ప కూలిపోయింది. ఎంత పనిచేశారు? ఎవరు మీ యజమాని? వాడొక రాక్షసుడై ఉంటాడు, మనిషి కాడు. వాడి మాట పట్టుకొని ఇంత ఘోరం చేస్తారా మీరు? అయ్యో దేవుడా, నేనేం చూస్తున్నాను? నా గుండె ఇంకా ఆగిపోదేం? ఆ ఘోరాన్ని చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోయింది దీక్షిత హృదయం. ఈ అమ్మాయే కదూ శర్మద? ఆ రోజు నువ్వు నాకు ఇల్లంతా చూపించినప్పుడు శర్మద పడుకునే గది ఇదని, ఆ గదిలో పడుకున్న అమ్మాయి నిర్మదని చెప్పావు. నేను బాగానే జ్ఞాపకం పెట్టుకున్నాను. ఎవరే గదిలో పడుకుంటారో. ఈ అమ్మాయేగా శర్మద? అప్రయత్నంగా, కాదు కావాలని తల ఊపింది అవునన్నట్టుగా. పారిపోయాడు వెంటనే సారథి వచ్చిన దోవనే. ఆ క్షణంలో అతన్ని పట్టుకుని వెళ్ళనివ్వకుండా తన శాయశక్తులా పోరాడి అతన్ని పోలీసులకు అప్పగించాలని అనిపించింది. కానీ ఆచరణలో పెట్టలేకపోయింది. కాళ్ళు చేతులు ఆడలేదసలు. ఒంట్లో ఏమాత్రం శక్తి లేనట్టు కూలబడిపోయింది కొంతసేపు. అప్పుడొచ్చింది మరో ఆలోచన. అవతల తన కన్నకూతురు చావు బతుకుల్లో ఉందంటున్నాడు. దాని గతేం కావాలి? ఈ ఇద్దరు పిల్లలు తన రెండు కళ్ళుగా పెంచుకొచ్చింది. ఒక కంటిని నిర్దాక్షిణ్యంగా పొడి చేసి వెళ్ళిపోయాడు. అవతల తన కూతురు ఎలా కాదనగలదు? మొగ్గలోనే తుంచేయకపోతే రేపు తన మెడకి చుట్టుకునేలా ఉన్నాడు. వీడి సంగతి ఆలోచించవలసిందే. ఇదో కొత్త సమస్య తన ప్రాణానికి. ఉన్న సమస్యలు చాలవన్నట్టు. భగవంతుడా, ఇలాంటి నిస్సహాయ స్థితిలో నన్నెందుకు పడేశావు? హంతకుడెవరో తెలిసి కూడా పోలీసులకు చెప్పకుండా ఇటువంటి నరకయాతనకి నన్నెందుకు గురి చేస్తున్నావు? నేనెవ్వరికీ ఏ అపకారము ఎప్పుడూ చెయ్యలేదే. మంచివాళ్లకే కష్టాలొస్తాయన్నమాట అక్షరాలా నిరూపించుకున్నావు కదయ్యా. ఇప్పుడు నాకేది దారి? నేనేం చెయ్యను? దీక్షిత దుఃఖానికి అంతు లేకుండా పోయింది. చెప్పు, ఆ రోజు ఎవరు నిజం చెప్పకుండా ఎందుకు ఊరుకున్నావు? నువ్వు హత్య చేసింది శర్మదని కాదు నిర్మదని అని చెప్తే ఆ రెండో గదిలోకి వెళ్ళి ఆ శర్మదని కూడా పొడిచి చంపేస్తావు. అది తెలిసి కూడా ఎలా చెప్తాను నిజం? కోపంతో, అసహ్యంతో మొట్టమొదటిసారి భర్తని ఏకవచనంలో సంబోధిస్తూ కఠినంగా అంది దీక్షిత. నేను తలుచుకుంటే అప్పుడే ఆ రోజే హంతకుడెవరో అందరికీ తెలిసిపోయి ఉండేది. గుండెల్లో అగ్నిపర్వతం దాచుకుని తిరుగుతున్నాను. నా బాధ ఎవ్వరికీ చెప్పుకోలేనిది. పగవాళ్లకు కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు. రెండు చేతుల్లో మొహం దాచుకుంది. తన ఏడుపేదో తననే ఏడ్చుకొని అన్నట్టు అక్కడి నుంచి జారుకున్నాడు సారథి. తలుపు చాటు నుంచి పక్కకు తప్పుకున్న నీనాని ఆ చీకట్లో అతను గమనించలేదు. తెల్లవారుజామున ఫోన్ కాల్ వచ్చింది యశోమిత్రకి. అతను కలుసుకోవలసిన సేట్ బొంబాయి నుంచి ఆ రోజు అత్యవసర పని మీద హైదరాబాద్ వస్తున్నట్ట. అందుకని యశోమిత్ర బొంబాయి వెళ్లకుండా వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చి అక్కడే సేట్ని కలుసుకుని మాట్లాడవలసిందిగా కబురు. పూర్తిగా తెల్లవారకముందే, ఇంకా చీకట్లు విడిపోకముందే కారులో వెళ్ళిపోయాడు యశోమిత్ర. ముఖ్యమైన పనులు పూర్తవగానే స్వపంతికి కబురు చేశాడు. ఆ రోజు తన పుట్టినరోజని యశోమిత్ర. వెంటనే ఫోన్ చేసి బర్త్డే విషెస్ చెప్పింది స్వపంతి. నవ్వాడు యశోమిత్ర. అది సరిపోదు, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఏ మాట? మర్చిపోయావా? నా పుట్టినరోజు నాడు ఆ బంగళాలో, అదే ఆ రోజు నిన్ను తీసుకెళ్లిన నా బంగళాలో నాతో గడుపుతానన్నావుగా. ఓహ్, ఆ బంగారు భవంతిలోనా? బంగారు భవంతా? భలే పేరు పెట్టావే. అంతేగా మరి. ఆ భవంతికి నన్ను రాణిని చేసి బంగారంలో ముంచెత్తుతావు కదూ. ఆ ముహూర్తం కోసమే ఎదురు చూస్తున్నాను. అయితే ఆ ముహూర్తం ఈవేళ రాత్రే అనుకో. థ్యాంక్ యూ స్వపంతి, థ్యాంక్ యూ. అప్సరస అందం, తనకి లొంగి వచ్చిన ఆనందం చిందులు వేసింది ఆ గొంతుకలో. అనుభవించి కాలరాచి పడేసేదాకా, ఆ నిమిషం దాకా తీయగానే మాట్లాడతావులే. పళ్ళు నూరుకుంది స్వపంతి. నా దేవత ఇన్నాళ్లకి కరుణించింది. పొగడ్తల్లోకి దిగాడు. అవునవును, దేవతనే, మహిషాసుర మర్దనిని. నువ్వొక మహిషాసురుడివి కదా. లోపల గొణుక్కుంది స్వపంతి. రాత్రి 7 గంటలకల్లా ఇక్కడికి వచ్చేయి. వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళిపోదాం. యశోమిత్ర మాటలకి సరేనంది.
నీనా పిలిచాడు సారథి కిటికీలోంచి అవుట్ హౌస్ వైపు చూస్తూ. ఏమిటి, అవుట్ హౌస్లో ఎవరో ఉన్నట్టున్నారే? ఉంది, ఎవ్వరూ లేరట పాపం ఆ అమ్మాయికి. ఈ ఇంట్లో పనికి కుదిరింది, అవుట్ హౌస్లో ఉండమని దీక్షితే చెప్పింది. తనకి బజార్లో కొనుక్కోవాల్సినవి ఏవో ఉన్నాయని చెప్పి బయటకెళ్ళబోతూ జవాబిచ్చింది నీనా. దీక్షిత వంటింట్లో ఉంది, శర్మద తన గదిలో ఉంది. ఓ పావుగంట గడిచిందో లేదో ఉన్నట్టుండి అవుట్ హౌస్లోంచి భయంతో కూడిన అరుపులా వినబడి, నిజమేనా లేక అంతా తన భ్రమేనా అనుకుంటూ ఒక్క పరుగున అక్కడికి చేరుకుంది దీక్షిత. లోపల నుంచి గౌరీ ఏడుపు కేకలు. తలుపులు తోసి చూసింది, రాలేదు. కొట్టింది, గట్టిగా బాదింది, బలమంతా ఉపయోగించి తన్నింది. తుప్పు పట్టిన గడియ ఊడిపోయి పాతబడిపోయిన ఆ తలుపులు భళ్ళును తెరుచుకున్నాయి. ఊగిసలాడుతూ సారథి చేతిలోంచి తప్పించుకొని ఒక్క పరుగున వచ్చి దీక్షితను వాటేసుకుంది గౌరీ. చెదిరిపోయిన బట్టలు, ఊడిపోయిన జుట్టు, కళ్ళల్లో నీళ్లు, వణికిపోతోంది మనిషంతా. దీక్షిత కళ్ళు అగ్నిగోళాలే అయ్యాయి. సారథి చేతిలోంచి తప్పించుకుంటుండగా గౌరి మెళ్ళలో ఉన్న పూసల దండ అతని చేతిలో చిక్కుకొని తెగిపోయిన పూసలన్నీ జలజల రాలాయి నేలమీద. ఆ దండలోనే దారంతో వేలాడగట్టుకున్న చిన్న ఉంగరం కూడా తెగి చిన్నగా శబ్దం చేస్తూ దీక్షిత కాళ్ల ముందు పడింది. నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడేమో. సారథి మీద కోపాన్ని, అసహ్యాన్ని ఆ ఒక్క ముక్కలో చూపించింది దీక్షిత. వంగి తన కాళ్ళ దగ్గర పడిన ఉంగరాన్ని చేతిలోకి తీసుకుంది. దీక్షిత, నీ గొడవ నువ్వు చూసుకో, నా విషయాల్లో తలదూర్చకు. ఆ చీదరింపు దీక్షిత గుండెల్లో మంట రేపింది. హత్యలు, ఆడపిల్లల్ని ఆటబొమ్మలు అనుకోవటం, ఇవే కాబోలు నీ విషయాలు. అప్పటికి ఇప్పటికీ నీ గుణం ఏమీ మారలేదు. ఇంత నీచంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నిరసనగా చూస్తూ కోపాన్ని వ్యక్తం చేసింది. చేతిలోని ఉంగరాన్ని గౌరి చేతికి అందించబోతూ మళ్ళీ మళ్ళీ చూసింది దాని వంక. బుల్లి బుల్లి అక్షరాలతో పార్వతి అని చెక్కుంది దానిమీద. ఆ చిన్ని ఉంగరం పెద్ద ప్రశ్నగా నిలిచింది కంటి ముందు. ఎన్నెన్నో జ్ఞాపకాలు కదలాడాయి మనసులో. మరెన్నో అనుమానాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి ఆ మనసుని. తడబడిపోయింది ఒక్క క్షణం. ఎవరిది ఉంగరం? నిజం చెప్పు. హఠాత్తుగా ఉంగరం గురించి ఆమె మాట్లాడటం తక్కిన ఇద్దరికీ ఆశ్చర్యాన్ని కలుగజేసింది. అది నాదేనమ్మా, కాస్త భయంగానే జవాబిచ్చింది గౌరీ. గౌరీ, నేను నిన్నేమీ అనను. నిజం చెప్పు, ఇది ఎవరిది? నీ దగ్గరికి ఎలా వచ్చింది? నిజమే చెప్తున్నానమ్మా, అది నాదే. నా చిన్నప్పటి ఉంగరం. నా అసలు పేరు పార్వతి. నా చిన్నప్పటి జ్ఞాపకార్థంగా మిగిలింది ఈ ఒక్క వస్తువే. నన్ను పెంచిన తల్లి నాకు కాస్త జ్ఞానం తెలిసిన వయసులో ఆ ఉంగరం నా చేతికిచ్చి నేను ఆవిడికి దొరికినప్పుడు ఆ ఉంగరం నా వేలుకుందని చెప్పింది. అప్పటి నుంచి నేను ఈ ఉంగరాన్ని నా మెళ్ళో ఏదో ఓ గొలుసుకి ఇలా కట్టుకుంటూ ఉండడం అలవాటైపోయింది. అయితే నువ్వు నా పార్వతివే. నా కన్న తల్లికి నేను ముచ్చటపడి బుల్లి బుల్లి అక్షరాలతో పార్వతి అని చెక్కించి చేయించిన ఉంగరం ఇదే. నువ్వు నా కూతురువే. తన రెండు చేతులతో గౌరిని చుట్టేసింది దీక్షిత. గౌరీ, కాదు కాదు, నా పార్వతివి, నా చిట్టి తల్లివి. గౌరీ అన్నా పార్వతన్నా ఒక్కటే కదమ్మా. తల్లి కౌగిట్లో ఒదిగిపోయింది పార్వతి. మెల్లిగా అక్కడి నుంచి జారుకోబోయాడు సారథి. ఆగు, గద్దించింది దీక్షిత. నువ్వసలు మనిషివి కాదు, పశువ్వి. అఘాయిత్యాలు చేసేందుకు ఎన్ని అబద్ధాలైనా ఆడే రకానివి. మనమ్మాయి పార్వతి నీ దగ్గరే ఉందన్నావు. ఎందుకలా అబద్ధం చెప్పావు? చూడిక్కడ నీ ఎదురుగా ఉందిప్పుడు. నువ్వు అమానుషంగా ప్రవర్తించబోయిన ఈ నిర్భాగ్యురాలే నీ కూతురు. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఛీ! సూటిగా దీక్షిత మొహంలోకి చూడలేకపోతున్నాడు సారథి. తను చేసిన తప్పుడు పనులకి సిగ్గుపడటం వల్ల కాదు, దీక్షిత దృష్టిలో పట్టుబడిపోయానన్న కోపంతోనూ కసితోనూ. సరిగ్గా అప్పుడు ఆగింది పోలీస్ వ్యాన్. ఆ వెనక ఫియట్లో దిగారు అభిలాష్, నీనాలు. ఇదిగో ఈయనే, చూపించింది నీనా తండ్రిని ఇన్స్పెక్టర్కి. మీరే నా సారథి గారు? అవును. ఏం? అయోమయంగా చూశాడు ఇన్స్పెక్టర్ వైపు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. భయంగా సందేహంగా చూస్తూ గుమ్మంలో నిలబడి ఉంది శర్మద. నీనా, ఏమిటిదంతా? అనుమానంగా కూతురు మొహంలోకి చూశాడు సారథి. నా చిరకాల వాంఛ నెరవేరింది, దృఢంగా పలికింది నీనా గొంతు. కన్న తండ్రిని ఖైదు చేయిస్తావా? కన్న ప్రేమ చూపించుకోని వాడిని కన్న తండ్రి అని ఎవరంటారు? కసాయివాడంటారు. కంగు తిన్నాడు సారథి. తనలోని గగురుపాటు పైకి కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఇన్స్పెక్టర్ వైపు తిరిగాడు. అసలు నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? నేనేం తప్పు చేశాను? ఈ ఇంట్లో నిర్మద అనే అమ్మాయిని నువ్వు హత్య చేసినందుకు. నేను హత్య చేయలేదు, నాకేం తెలియదు. నీ నోటితో నువ్వు నిజాన్ని ఒప్పుకున్న సాక్ష్యం మా దగ్గరుంది. అది పోలీసులకు అందజేశాం. నిన్న రాత్రి నువ్వు యశోమిత్రతో మాట్లాడిందంతా రికార్డ్ చేసింది నీనా, పుస్తకాల ర్యాక్ మధ్యన టేప్ రికార్డర్ పెట్టి. జవాబిచ్చాడు అభిలాష్.
సారథి తల వంగిపోయింది. కూతురు తన వంక చూసే చూపులు భరించడం కష్టమైంది. ఆ క్షణంలో ఏ తండ్రి తన కూతురు చేతిలో ఇంతలా ఓడిపోయి ఉండడు. తనలాంటి తండ్రులకు తన తోటి భర్తలకు తన జీవితమే ఓ గొప్ప గుణపాఠం అవుతుంది. అభి ఒక్క పరుగున వచ్చి అభిలాష్ చెయ్యి పుచ్చుకుంది శర్మద. ఇక నీకేం భయం లేదు శర్మద, నువ్వెవ్వరికీ భయపడనక్కర్లేదు. అభిలాష్ పలుకులు శర్మద కళ్ళల్లో కోటి కాంతులు వెదజల్లాయి. నీనా కూడా నీ కూతురేనా? తన పక్కగా వచ్చి మెల్లిగా తనకొక్కడికే వినపడేలా అడుగుతున్న దీక్షిత ప్రశ్నకి అవునన్నట్టుగా తల ఊపాడు సారథి. నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అనసూయించేసుకున్నాను. చేతులకి బేడీలతో పోలీసుల మధ్య నడుస్తూ వెళ్తున్న తండ్రిని చూసి ఒక్కసారిగా వికలమైపోయింది నీనా మనసు. ఎన్నేళ్లుగానో గుండెల్లో గూడు కట్టుకుపోయి ఉన్న విచారం, బాధ, దుఃఖం అన్నీ ఒక్కసారిగా వెల్లువలా ఆమెని ముంచెత్తాయి. శరీరంలో ఏమాత్రం శక్తి లేని దానిలా నిల్చున్న చోటే కూలబడిపోయింది. మృదువుగా ఆమెను లేవదీసి దగ్గరకు తీసుకుంది దీక్షిత. తలెత్తి చూసింది నీనా. దీక్షిత చెంపల మీద జారుతున్న కన్నీరు, తన గుండెల్లో బడబాగ్నిని, తన కళ్ళల్లో తడిని ఆ క్షణంలో మర్చిపోయింది నీనా. దీక్షిత కన్నీటిని తుడిచే ప్రయత్నం చేసింది ఆమెలో తన తల్లిని చూస్తూ. ఆ గుండె మీద వాలిపోయింది. నన్ను క్షమించమని అడగడానికి కూడా సిగ్గుగా ఉంది నాకు. నేను చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసు నాకు. హత్య చేసింది ఎవరో తెలిసి కూడా తెలియనట్టు ఇన్నాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నాను. మీరిద్దరూ ఏ శిక్ష వేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను నేను. అభిలాష్ శర్మదల చేతులు పుచ్చుకుని దీనంగా చూసింది దీక్షిత. అయ్యయ్యో, అంత మాటనకు. నువ్వు మా మేలు కోరేదానివి. నీకు శిక్ష విధించడం అంటే మాకు మేము విధించుకున్నట్టే ఇద్దరూ అన్నారు మనస్ఫూర్తిగా. మనమందరం నీనాకి ఎంతో రుణపడి ఉన్నాం. ఏం నీనా? అభిలాష్ మాటలకి నిర్లిప్తంగా చూసింది నీనా. నాదేముంది మధ్యన? తోబుట్టువులు లేని నాకు ఆ భగవంతుడిచ్చిన చెల్లెలివి నువ్వు. ఆ మాటలు నీనా కళ్ళల్లోకి కొత్త కాంతిని తీసుకొచ్చాయి. చిన్న చిరునవ్వు విరిసింది పెదవుల మీద. ఆ పెదవులు కదిలి కదలనట్లు అల్లల్లాడాయి. అన్నయ్య, అన్నయ్య, ఆ 3 అక్షరాలు అంకురార్పణ చేశాయి జీవితం మీద ఆసక్తి పుట్టేందుకు. కళ్ళల్లో నిర్లిప్తత మటుమాయమైంది నిమిషాల్లో. తనకి అండగా భగవంతుడిచ్చిన అన్నయ్య తలుచుకుంటేనే చాలు పొంగిపోతోంది హృదయం ఆనందంతో. చటుక్కున వంగి అభిలాష్ పాదాలకి నమస్కరించింది. పిచ్చి పిల్ల, ఇదేం పని? లే. ఆర్ద్రత నిండింది అతని గొంతులో. పార్వతి చేయి పుచ్చుకుని లాగి తన పక్కన నిల్చోబెట్టుకొని అంది నీనా. ఒక్కరు కాదు, 2 చెల్లెళ్ళు నీకు. అవును, నాకు 2 చెల్లెళ్ళు అంటున్న అభిలాష్ని నిండు నూరేళ్లు చల్లగా జీవించమని మనసులోనే దీవించింది దీక్షిత. రోడ్డు మధ్యలో అడ్డంగా ఎవరో పడి ఉండటంతో కారు ఆపక తప్పింది కాదు విష్ణువర్ధన్కి. ఆ పడి ఉన్న తీరు చూస్తుంటే ఎవరో చంపి పడేశారేమో అన్న అనుమానం. కారు దిగి వెళ్ళి దగ్గరగా కూర్చుని నాడి పరీక్షిద్దామన్న ఉద్దేశంతో చెయ్యి అందుకోబోయాడు. అంతే, కళ్ళు తల గిర్రును తిరిగినట్టయ్యాయి ఆ వ్యక్తి కొట్టిన దెబ్బతో. వెనక్కి పడ్డాడు ధన్మని. అర్థమైంది, తన కారు ఆపి దిగాలనే, తనని కొట్టాలనే అలా స్పృహలేని వాడిలా రోడ్డు కడ్డంగా కావాలనే పడుకున్నాడు. మళ్ళీ మళ్ళీ తన మీద దెబ్బలు పడుతుంటే తన ప్రాణం తీయాలని ఆ వ్యక్తి చూస్తుంటే తెలివిగా దెబ్బలు తప్పించుకుంటూనే తప్పనిసరిగా అతనితో తలపడవలసి వచ్చింది. కొదమసింహంలా విజృంభించాడు. స్వపంతికి గుండెలో గుబులు. ఓ పక్క తెగింపుతో కూడిన ధైర్యం. నీ కోరిక తీరా ఈరోజు ఇక్కడికి వచ్చాం. తృప్తిగా ఉందా నీకు? నాకు మటుకు తృప్తిగా లేదు. యశోమిత్ర గొంతులోని మార్పుకి ఉలిక్కిపడి తలెత్తి చూసింది. అవును స్వపంతి, నాకు చాలా బాధగాను అసంతృప్తిగాను ఉంది. ఎందుకు? ఎలా చెప్పను? సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఒక్కొక్క అడిగే నెమ్మదిగా వేస్తూ దగ్గరగా వచ్చాడు. ఆ చూపులకి స్వపంతి గుండె ఒక్క క్షణం దడదడలాడిన మాట నిజం. చటుక్కున ఆమె భుజాలు పట్టుకుని పకపక నవ్వాడు. తెల్లబోయి చూసింది. ఏమైంది? హఠాత్తుగా ఇతనికే పిచ్చి పట్టలేదు కదా? నోటితో చెప్పకపోయినా ఆమె కళ్ళల్లో ఆ ప్రశ్న చదవగలిగాడు. భయపడకు, నాకేం పిచ్చి పట్టలేదులే. కాకపోతే నువ్వే పిచ్చిదానివి అని చెప్పడానికి జాలి పడుతున్నాను. ఏమిటి నువ్వనేది? స్వపంతి కాస్త తడబడిన మాట నిజం. ఇలా కూర్చో ముందు. స్వపంతిని మంచం మీద కూర్చోబెట్టి పక్కనే తను కూర్చున్నాడు. ఆ బంగళాలో ఎంతమంది ఉన్నా ఆ గదిలో ఉన్నది వాళ్ళిద్దరే. స్వపంతి, నా చేతుల్లోంచి తప్పించుకోగలవన్న ధైర్యం నీకుందా? అటువంటి ప్రశ్న అతని నోటి నుంచి వస్తుందని ఊహించనైనా లేదు. ధైర్యం ఉంది అని గట్టిగా అరవాలనిపించింది. బలవంతాన నిగ్రహించుకుంది. నీ చేతుల్లోంచి తప్పించుకోవడం ఎందుకు? ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది అసలు? ఏమీ తెలియని దానిలా అమాయకంగా చూస్తూ చిన్నగా నవ్వింది. ఈ యశోమిత్రని తక్కువగా అంచనా వేసుకున్నావు స్వపంతి.
పాపం నిన్నెవ్వరూ రక్షించలేరు. స్వపంతి కళ్ళల్లో అనుమానం తొంగి చూసింది. అప్రయత్నంగా మంచం దిగి నిలబడింది. చెప్పానుగా నిన్నెవ్వరూ రక్షించలేరని. ఆ డాక్టర్ విష్ణువర్ధన్ కూడా. పక్కనే పిడుగు పడినట్టు అనిపించింది స్వపంతికి ఆ మాటలతో. నువ్వు నాతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఎక్కడికి వెళ్ళేది గమనించమని, నిన్ను ఫాలో అవ్వమని నా మనిషికొకటికి పురమాయించాను. డాక్టర్ విష్ణువర్ధన్ దగ్గరికి వెళ్ళావని చెప్పాడు. నా అనుమానం నిజమైంది. ఎవరిని అంత తేలిగ్గా నమ్మే మనిషి కాడి యశోమిత్ర. నా జాగ్రత్తలో నేనుంటానెప్పుడు. లేకపోతే కత్తి మీద సాములాంటి ఈ రకం జీవితం ఎలా గడుపుతాననుకున్నావు? ఆ డాక్టర్ గాడు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తూ దారిలోనే వాడిని సఫా చేసేయమని ఆజ్ఞ జారీ చేసేశాను. ఈ పాటికి వాడు పరలోకానికి టపా కట్టేసే ఉంటాడు. గుండె ఆగినంత పనైంది స్వపంతికి. తన విష్ణుని చంపేశారా? ఎంత పని జరిగింది? అయ్యో భగవంతుడా, ఎంత అన్యాయం చేశావయ్యా. తన మూలంగా కాదు అసలు ఈ ఘోరం జరిగింది. తనకి ఏ శిక్ష వేసినా చాలదు. కానీ దానికంటే ముందు తన విష్ణుని చంపిన ఈ కిరాతకుల్ని బతకనివ్వకూడదు. అవును, ఈ యశోమిత్ర మీద పగ తీర్చుకునేందుకే కదా అసలు ఈ నాటకం తను మొదలుపెట్టింది. విష్ణుని కూడా అనవసరంగా ఇందులోకి దింపినట్టయింది. ఇప్పుడు ఈ రాక్షసుడు విష్ణుని పొట్టన పెట్టుకున్నాడంటే తన పగ 2 రెట్లు అయినట్లే. వీడి అంతం చూడాలి. స్వపంతి మొహంలో మారుతున్న భావాలు పసికడుతూ తీక్షణంగా చూస్తున్నాడు యశోమిత్ర. ఆ డాక్టర్ గాడు వచ్చి రక్షిస్తాడని ఆశలు పెట్టుకుంటూ ఉంటావు. అందుకే చెప్పాను, అలాంటి ఆశలేం పెట్టుకోకు. ఇక ఈ బంగాళాలోంచి బయటి ప్రపంచంలో అడుగు పెట్టలేవు నువ్వు. యశోమిత్ర చేతిలో చిక్కావంటే సాలిగుటిలో పట్టుబడ్డ ఈగవే నువ్వు. నన్ను నమ్మినట్టు నటించి మోసం చేయాలని చూశావు కాబట్టి నిన్ను వదిలిపెట్టడం కల్లో మాట. కంగున మోగింది యశోమిత్ర గొంతు. నోట మాట రావట్లేదు స్వపంతికి. అయినా నిండా మునిగాక చలేమిటి అన్న ధోరణిలో బింకంగా ఉండటానికే ప్రయత్నించింది. విష్ణు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వస్తానన్నాడు. ఇచ్చాడో లేదో, ఇవ్వకముందే అతని మీద అఘాయిత్యం జరిగిపోయిందా? యశోమిత్ర చేతిలో తను బందీ కాబోతున్నందుకు కాదు గాని తన మూలంగా విష్ణు బలి అయిపోయినందుకు ఏడుపొస్తోంది స్వపంతికి. తన చేతులారా తనే విష్ణు ప్రాణాలు తీసినంతగా విలవిల్లాడిపోతోంది మనసు. సంగతి చెప్పకపోతే ఊరుకోడని కోపగించుకుంటాడని ఈరోజు తను ఈ బంగళాకి యశోమిత్రతో కలిసి వెళ్తున్నట్టు, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నట్టు విష్ణుతో చెప్పింది తను. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వేమీ హైరాణ పడనక్కర్లేదు. ఏమీ తెలియని దానిలా నువ్వు వాడితో వెళ్ళు. వాడి చేతులకి సంకెళ్ళు వేయించే పూచి నాది. నా కాబోయే భార్యకి ఈ మాత్రం సహాయం చేసే అవకాశం నాకివ్వు అన్నాడు జవాబుగా. అంతే, బాధ్యత అతని మీద పెట్టి నిశ్చింతగా యశోమిత్ర వెంట వచ్చింది తను. తనకేమైనా పర్వాలేదు కానీ తన మూలంగా ఈ గొడవలో ఇరుక్కొని ఈ రాక్షసుడికి బలి అయిపోయాడే విష్ణు. తన పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు. మరి దుఃఖం ఆగలేదు. 2 చేతుల్లోనూ మొహం దాచుకుంది. పాపం ఏడుపొస్తోందా? నీ అసలు రంగు నాకు తెలిసిపోయిందని ఏడుస్తున్నావా? నువ్వు ఏడవడానికి వీల్లేదు. నా పుట్టినరోజు నాడు నువ్వు ఏడిస్తే నన్ను అవమానించినట్టే లెక్క. నవ్వాలి. ఏది నవ్వు? స్వపంతి మొహం మీద నుంచి చేతుల్లాగాడు బలవంతంగా. వదులు, విదిలించి కొట్టింది స్వపంతి. దెబ్బతిన పులిలా చూశాడు. ఆమె చీదరించుకోవడంతో పగబట్టిన పాములా లేచాడు. ఈ యశోమిత్ర అంటే ఏమిటో పూర్తిగా నీకు తెలిసినట్టు లేదు. ఎందుకు తెలియదు? మనిషి రూపంలో ఉన్న రాక్షసుడి గురించి తెలిసే పద్మవ్యూహంలో అడుగుపెట్టాను. ఈ స్వపంతి నీకు లొంగడం అన్నది కల్లో కూడా జరగదు. నువ్వెవరో ఏమిటో అన్నది నాకు బాగా తెలుసు. కానీ నేనెవరన్నదే నీకు తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నమ్మించి ద్రోహం చేసిన కరుణ చెల్లెల్ని నేను. కరుణ సన్నగా గొడిగాడు యశోమిత్ర. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. పాపం, గుర్తు తెచ్చుకోవడం కష్టమేనేమో. మా అక్కలాంటి వాళ్ళు ఎంతమందితోనో ఆడుకున్నావు కదా, ఒకళ్ళ ఇద్దరా గుర్తుండటానికి? మనసున్న మనుషుల్లా కాక మట్టి బొమ్మలుగా చూసావు వాళ్ళని. ఇప్పుడు నన్ను అలాగే అనుకుంటున్నావు. కానీ నాలాంటి ఒక్క మట్టి బొమ్మ చాలు నీ మాడు పగలగొట్టడానికి. ఏం కూశావు? ఏం చూసుకుని నీకింత ధైర్యం? అవమానంతో ఉడికిపోతూ సింహంలా గర్జించాడు. చింత నిప్పుల్లా కళ్ళెర్రజేశాడు. ఏం చూసుకున్నా? నా మీద నాకున్న ఆత్మవిశ్వాసాన్ని చూసుకుని. నీ పొగరెలాణచాలో నాకు తెలుసు. కన్ను మూసి తెరిచేలోగా తటాలున ఆమెని 2 చేతులతో ఎత్తి మంచం మీద పడేశాడు యశోమిత్ర. ఒక్క ఉద్దుటున మంచానికి అటువైపు నుంచి దూకి వచ్చి గది తలుపు గడియ తీసింది స్వపంతి. సరిగ్గా అప్పుడే విష్ణు సాక్షాత్కారమైంది. దూసుకొచ్చాడు గదిలోకి విష్ణువర్ధన్. స్వపంతి కళ్ళల్లో మిలమిలలు, యశోమిత్ర కళ్ళల్లో నిప్పు రవ్వలు. వీడెలా బతికి బయటపడ్డాడు అన్న ప్రశ్న యశోమిత్ర మనసులో. తన విష్ణు బ్రతికే ఉన్నాడు, అంతే చాలు అన్న ఆనందం స్వపంతి గుండెలో. మిస్టర్ యశోమిత్ర,
నేను ప్రాణాలతో తప్పించుకోవడం ఆశ్చర్యంగా ఉన్నట్టుంది కదూ నీకు. నీ ప్లాన్ భగ్నమైనందుకు విచారంగా ఉంది కదూ. నన్ను చంపడానికి పంపించిన ఆ రౌడీ గారిని కాళ్ళు చేతులు కట్టిపడేసి నా కారులోనే తీసుకొచ్చాను. నేను కొట్టిన దెబ్బలకి నేనే ఫస్ట్ ఎయిడ్ చేసేశాను. ఆ మాత్రానికే పాపం చేతులు జోడించి నమస్కారం చేశాడు. ఇంకా ఏమూలో మానవత్వం ఉన్నట్టుంది అతనిలో. కానీ ఏం లాభం? దాన్ని పూర్తిగా నాశనం చేస్తారు నీలాంటి వాళ్ళు స్వలాభం కోసం. నువ్వు నీతి పాఠాలు నాకు నేర్పక్కర్లేదు. బతికి బయటపడ్డానని సంబరపడిపోకు. ఒకసారి నా రహస్యాలు తెలుసుకున్నాక అది జరిగే మాట కాదు. కోరి కోరి కావాలని పులి పంజాలోకి వచ్చావు. ఆ పులికి బలి కాక తప్పదు. పిడికిళ్ళు బిగించాడు యశోమిత్ర. క్షణంలో ఆ గదిలోనే గోడకి ఉన్న అల్మరాలోంచి రివాల్వర్ తీసి విష్ణువర్ధన్కి గురిపెట్టాడు. విష్ణు భయంతో అరుస్తూ అతని దగ్గరికి పరిగెత్తబోయింది స్వపంతి. చటుక్కున రెండో చేత్తో ఆమె భుజం పట్టుకుని లాగి తన ముందు నుంచోబెట్టుకొని గట్టిగా కదలకుండా పట్టుకున్నాడు యశోమిత్ర ఆమెని. విష్ణు బుర్ర చురుగ్గా పనిచేసింది. కదలకుండా నిలబడ్డ దాన్ని లాగి కొద్దిగా పైకెత్తి పైకప్పు కేసి చూశాడు. అప్రయత్నంగా యశోమిత్ర కూడా తల కొంచెం ఎత్తి ఏమిటా అన్నట్టు పైకి చూశాడు. అంతే. ఆ క్షణం వృధా పోనివ్వలేదు విష్ణు. ధన్మంటూ ముందుకు సాగిలబడి యశోమిత్ర రెండు కాళ్ళు పట్టుకొని లాగి కింద పడేశాడు. ఎగిరి అల్లంత దూరంలో పడింది అతని చేతిలో రివాల్వర్. అది అందుకోనియకుండా చేస్తున్న విష్ణుతో కోపం ఆవేశం కలగలిపిన కసితో పెనుగులాడుతున్నాడు యశోమిత్ర. హఠాత్తుగా చేతిలో రివాల్వర్తో గుమ్మంలో ఇన్స్పెక్టర్ హుంకరించడంతో అతని నవనాడులు కుంగిపోయాయి. లేచి నిలబడ్డాడు నిస్సహాయంగా చూస్తూ. పోలీసులు చుట్టుముట్టినప్పుడు చేయగలిగిందేముంది? 100 మందిని తిన్న రాబందు కూడా ఒక్క గాలివానతో సరి. ఆ బంగళాని అందులో ఉన్న వాళ్ళని కూడా తమ అధీనంలోకి తీసుకున్నాడు ఇన్స్పెక్టర్. స్వపంతి కళ్ల ముందు అక్క మెదిలింది. ఆడవాళ్లు పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నంత కాలం ఆడవాళ్లు జీవోత్సవాలై కీలుబొమ్మలుగా వాళ్ళ చేతుల్లో ఆడినంత కాలం యశోమిత్ర లాంటి వాళ్ళకి ఎదురే ఉండదు. ఆత్మహత్య ఏ సమస్యకి పరిష్కారం కాదక్కా. నువ్వు తొందరపడ్డావు, చాలా తొందరపడ్డావు. స్వపంతి కళ్ళల్లో కన్నీటి ముత్యాలు. తనకు సహాయపడినందుకు మనస్ఫూర్తిగా విష్ణుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంది. కొంటెగా నవ్వాడు విష్ణు. మనం ఒకరికొకరు కృతజ్ఞతలు చెప్పుకోవడం కాదు కావాల్సింది, ప్రేమామృతం అందించుకోవాలి. అనురాగం అనే రాగం ఎల్లవేళలా తీయగా పలికించుకోవాలి. ఆ మాటలకి పులకించిన స్వవంతి మనసు పాడింది సన్నాయి పాట. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.